అందరికీ నమస్కారం అండి. నిన్నటి వీడియోలో రాముడు సీతతో లక్ష్మణుడితో కలిసి గుహుడి సహాయంతో గంగా నది దాటేందుకు సంసిద్ధమయ్యాడు. అయితే సుమంత్రుడిని ఆయన వెనక్కి వెళ్ళిపోమని చెప్పేశాడు. వెళ్ళి రాజ్యానికి వెళ్ళిపో, మళ్ళీ దశరథ మహారాజుకి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు చెప్పు అని అన్నీ చెప్పాడు. దాంతో సుమంత్రుడు ఏంటంటే చాలా దుఃఖించి, నేను కూడా నీతో వస్తాను, లేకపోతే ప్రాణాలు వదిలిపెట్టేస్తాను అని అన్నాడు. అయితే చాలా రకాలుగా అతను ప్రార్థించాడు. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్స్, కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ స్పెల్లింగ్సే కాకుండా అయితే అక్కడక్కడ ఉన్నాయి, చాలా తక్కువగా. బై మిస్టేక్ నేను కొన్ని ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా చదివే దీంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ చేశాను, అలాగే చదివాను. ఆ తప్పులకి శ్రీరామచంద్రుడు క్షమించుగాక. అలాగే మీరందరూ కూడా సహృదయంతో క్షమించండి. ఎవరు కామెంట్ చేయలేదు, కానీ నేను విన్నప్పుడు ఆ వీడియో అవి తెలిసినాయి నాకు, నేను చేసిన మిస్టేక్స్. ఐ థింక్ అప్పుడు దిద్దుకోవాలంటే వీడియో మొత్తం మళ్ళీ చేయడం సాధ్యం కాదు, కాబట్టి అలాగే ఉంచేశాను. దయచేసి క్షమించండి. సరే, ఇంకా ఇవాళ మొదలు పెడదాం. సుమంత్రుడు పలు విధాల ప్రార్థించేసరికి మృత్యులంటే పరమాదర భావం కనబరిచే రాముడు సుమంత్రునితో, నీకు నా ఎడల గల భక్తి నాకు తెలుసు. అయితే ఇక నిన్నెందుకు అయోధ్యకు పంపుతున్నానో అది విను. నువ్వు అయోధ్యకు వెళితే నేను అడవులకు వెళ్ళిపోయినట్లు నా పినతల్లి కైకకు నమ్మకం కలుగుతుంది. నేను అడవులకు వెళ్ళిపోయినట్టు స్థిరపడితే ఆమె నా తండ్రి అసత్యవాది అని నిష్ఠురాలు ఆడకుండా ఉంటుంది. ఇంకా ఆమె తన కొడుకు రాజ్యం ఏలుతూ ఉంటే సకల సుఖాలు అనుభవిస్తుంది. కనుక నాకు నా తండ్రికి శ్రేయస్సు కోరి నువ్వు అయోధ్యకు వెళ్ళిపో. నేను ఎవరెవరికి ఏమేమి చెప్పానో మర్చిపోకుండా అవన్నీ వారికి చెప్పు అని చెప్పాడు. అది విని సుమంత్రుడు అప్పటికి ఊరడిల్లాడు. తర్వాత రాముడు, మిత్రుడా, జనులతో ఉండిన ఈ వనాల్లో నేను ఉండకూడదు. నేను మునులు నివసించే గాఢారణ్యాలలో నివసించి ఉండాలి. కనుక నా శిరోజాలు జడలు కట్టుకోవాలి. త్వరగా మర్రిపాలు తీసుకురా అని గుహునితో చెప్పాడు. వెంటనే గుహుడు మర్రిపాలు తెచ్చాడు. ఆ వెంటనే రాముడు లక్ష్మణుడు ఆ పాలతో జడలు కట్టుకున్నారు. నారచీరలు కట్టుకుని జడలు కూడా ధరించిన రామలక్ష్మణులు మహర్షులలాగా ప్రకాశించారు. ఇంకా రాముడు ఆ విధంగా వైఖానసుడు విధించిన రీతిగా వానప్రస్థాశ్రమం స్వీకరించి గుహుణ్ణి చూసి, గుహుడా, రాజ్యం జాగ్రత్త పెట్టుకోవడం చాలా కష్టం. కనుక నువ్వు బొక్కసం వృద్ధి చేసుకో, చతురంగ బలాలు దిట్టపరచుకో, కోటలు మంచి స్థితిలో ఉంచుకో, దేశం సుభిక్షంగా ఉండేటట్లు చూసుకో అని ఉపదేశించి సీతతోనూ లక్ష్మణునితోనూ వెళ్ళి, లక్ష్మణ, సీతను పడవ ఎక్కించు అన్నాడు. వెంటనే లక్ష్మణుడు సీతను జాగ్రత్తగా ఎక్కించి తాను ఎక్కాడు. రాముడు తర్వాత ఎక్కాడు. వెంటనే గుహుడు, నావను అవతలి గట్టుకు చేర్చండి అని తన బంధువులతో చెప్పాడు. రాముడు, బ్రాహ్మణులు, క్షత్రియులు పడవ ఎక్కినప్పుడు జపించదగిన దైవీనామం అనే మంత్రం జపించి ఆచమనం చేసి ప్రీతితో గంగకు నమస్కారాలు అర్పించాడు. అతనితో కలిసి సీత కూడా నమస్కారాలు అర్పించగా అది చూసి లక్ష్మణుడు కూడా అలాగే చేశాడు. పడవ నది మధ్యకు వెళ్ళాక సీత దోసిలి ఒగ్గి, గంగానది, దశరథ మహారాజు కొడుకైన ఈ రాముడు తండ్రి ఆజ్ఞను అనుసరించి నాతోనూ లక్ష్మణునితోనూ 14 ఏళ్ళు వనవాసం చేసి మళ్ళీ వస్తాడు. అప్పుడు నేను క్షేమంగా వచ్చి నిన్ను పూజిస్తాను. నువ్వు స్వర్గమర్త్య పాతాళాలలో ప్రవహిస్తూ బ్రహ్మలోకం కూడా చూస్తున్నావు. ఇటు సముద్రరాజుకు పట్టమహిషివై ఈ లోకంలో ఉన్నావు. కనుక నీకు నమస్కారాలు, నీకు నా విన్నపాలను. నా భర్త తిరిగి వచ్చి రాజ్యం స్వాధీనపరుచుకున్నాక బ్రాహ్మణోత్తములకు నేను నిన్ను స్మరించుకుంటూ వేల కొద్దీ గోవులు సమర్పించుకుంటాను. శుభ్ర వస్త్రాలు, మృష్టాన్నము కూడా సమర్పించుకుంటాను. ఇంకా నేను మళ్ళీ అయోధ్య చేరుకున్నాక మాంసంతో సిద్ధపరిచిన అన్నము, వేల కొద్దీ కుండలతో సుర సమర్పించి నిన్ను సేవించుకుంటాను. నీ ఒడ్డున ఉండిన తీర్థక్షేత్రాలు, దేవాలయాలు కూడా సేవించుకుంటాను. కనుక నా భర్త అయిన రాముడు నాతోనూ లక్ష్మణునితోనూ మళ్ళీ అయోధ్య చేరుకునేటట్లు అనుగ్రహించు అని ప్రార్థించింది. సీత ఇలా ప్రార్థిస్తూ ఉండగానే నావ దక్షిణపు కట్టుకు వచ్చి చేరుకుంది. వెంటనే లక్ష్మణునితోనూ సీతతోనూ పడవ దిగి ఒడ్డెక్కి రాముడు, లక్ష్మణ, అడవుల్లో జనులున్న చోట అయినా సరే, లేని చోట అయినా సరే నువ్వు మమ్మల్ని రక్షించాలి. కనుక నువ్వు ముందు పద,
తర్వాత సీత నడుస్తుంది, ఆమె వెనుక నేను నడుస్తాను. ఆ విధంగా నేను నిన్ను సీతను కూడా పాలించగలను. ఇక్కడ మనం ఒకళ్ళనొకళ్ళు రక్షించుకోవాలి. సమయం దాటిందంటే ఏ పని సాధ్యం కాదు. వనవాసంలో ఉండే కష్టాలు ఏమిటో సీతకి ఇప్పుడు తెలిసి వస్తాయి. ఎక్కడ నరసంచారం ఉండదు, ఎక్కడ ఒక తోట ఉండదు, చేలైనా ఉండవు. అంతా మిట్టపల్లాలుగాను రాళ్లతోనూ నిండి ఉంటుంది అరణ్యం. సీత అలాంటి అరణ్యం ఇప్పుడు చూస్తుంది అన్నాడు. ఆ మాట విని లక్ష్మణుడు ముందు, తర్వాత సీత బయలుదేరారు. వారి వెనుక రాముడు బయలుదేరాడు. భార్యతోనూ తమ్మునితోనూ రాముడు అవతలి ఒడ్డు చేరుకున్నాక అంతవరకు కనపడి దూరం కావడం వల్ల అప్పుడు కనపడకపోగా సుమంత్రుడు చాలా దుఃఖించి కన్నీళ్లు విడిచాడు. రాముడు అప్పుడు చేరినది వత్సదేశ భూభాగం. రాముడు లక్ష్మణుడు అక్కడ ఒక అడవి పందిని, ఎనుబోతును, దుప్పిని, ఇర్రిని కొట్టి తెచ్చారు. తర్వాత వాటి మాంసం సిద్ధం చేసుకుని కడుపు నిండా తిని పొద్దుకుంకేటప్పటికీ ఒక చెట్టు కిందికి చేరుకున్నారు. 53. రాముడు లక్ష్మణుణ్ణి అయోధ్యకు వెళ్ళిపోమనడం. ఆ చెట్టు కింద కూర్చుని రాముడు సాయంకాల సంధ్యావందనం చేసుకుని లక్ష్మణుణ్ణి పిలిచి, మనం మన దేశం విడిచిపెట్టి వచ్చాక మొదటి రాత్రి వచ్చింది. సుమంత్రుడు వెళ్ళిపోయాడు కనుక నువ్వు దుఃఖం మర్చిపో. ఇది మొదలు మనం రాత్రిళ్ళయందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సీత యోగక్షేమాలు చూడవలసిన భారం మన మీద ఉంది. ఆకు అలము పరుచుకుని దాని మీద పడుకుని ఈ రాత్రి మనం ఎలాగో గడుపుదాం అని చెప్పి నేల మీద కూర్చుని మళ్ళీ ప్రారంభించాడు. నిజంగా మహారాజు ఇప్పుడు చాలా దుఃఖిస్తూ పడుకుని ఉంటాడు. కానీ కైక మాత్రం కోరిక తీరింది కనుక సుఖంగా నిద్రపోతూ ఉంటుంది. భరతుడు అయోధ్యకు రావాలి, పట్టాభిషేకం కూడా కావాలి. ఇదంతా నాయన ద్వారా జరగవలసి ఉంది కనుక కైక నాయనను చంపదు. నాయన సహజంగా వృద్ధుడు. మనం ఇలా వచ్చేసాం కనుక అనాథుడైపోయాడు. దీనికి సాయం కామమోహితుడై కైక చేతిలో పడి ఉన్నాడు. ఇంకేం చేయగలడు? ఇప్పుడు మనకి సంభవించిన కష్టాలు చూసినా, రాజు బుద్ధి తిరిగిపోవడం చూసినా నాకు డబ్బు కంటేనూ ధర్మం కంటేనూ కామమే గొప్పదని తోస్తోంది. కానీ ఎంత మూఢుడైనా నన్ను నాయన విడిచిపెట్టినట్లు ఆడదాని మాట విని తన చెప్పు చేతుల్లో ఉండిన కొడుకుని విడిచిపెట్టుకుంటాడా? కైక కొడుకు భరతుడు కోసల దేశం అంతా ఏకఛత్రంగా పాలించుకుంటూ భార్యతో సకల సుఖాలు అనుభవిస్తాడు. నాయన వృద్ధుడైపోయి ఉన్నాడు. నేను అడవుల పాలైపోయాను కనుక ఇక సమస్త రాజ్యానికి భరతుడే ప్రధాన పాత్ర అవుతాడు. కానీ అర్థము ధర్మము విడిచిపెట్టి ఎవడు ఒక్క కామం మాత్రమే ముఖ్యం అనుకుంటాడో వాడు దశరథ మహారాజులాగానే వెంటనే ఆపదల్లో కూలిపోతాడు. దశరథుని ప్రాణాలు తీయడానికి, నన్ను అడవులకు పంపడానికి, భరతునికి రాజ్యాధిపత్యం కలిగించడానికి ఇందుకోసమే కైక మన ఇంటికి వచ్చిందనుకుంటాను. ఇంతకీ నన్ను మనసులో ఉంచుకుని ఈ పాటికి అప్పుడే కైక కౌసల్యను సుమిత్రను బాధిస్తూ ఉండదు కదా. లక్ష్మణ, నా మూలాన సుమిత్ర దుఃఖాల పాలు కావటం మంచిది కాదు కనుక నువ్వు ఇక్కడి నుంచే వెంటనే అయోధ్యకు వెళ్ళిపో. సీతను వెంట పెట్టుకుని నేను ఒక్కడిని దండకారణ్యంలోకి వెళ్ళిపోతాను. అయోధ్యకు వెళితే నువ్వు దిక్కులేని కౌసల్యకు ఆధారం అవుతావు. దుష్టురాలైన కైక మా అమ్మని ఏమైనా చేయగలదు. నా తల్లిని కాపాడుతూ ఉండమని భరతునికి అప్పగించు. నా తల్లి పూర్వజన్మలో కొందరు తల్లులకు వారి కొడుకులను దూరం చేసి ఉంటుంది. అందుచేతనే ఆమెకి దుఃఖం వచ్చి ఉంటుంది. చాలా అవస్థలు పడి నన్ను కని మా అమ్మ చాలా కష్టాలు పడి పెంచి పెద్దవాడిని చేసింది. కానీ ఫలం అనుభవించే కాలంలో నన్ను పోగొట్టుకుని అభాగ్యురాలైపోయింది. ఛీ, నా బ్రతుకేం బ్రతుకు. మా అమ్మకి నేను అనంతమైన దుఃఖం కలిగించాను. ఏ ఆడది నాలాంటి కొడుకుని కనకుండా ఉండుగాక. ఒకప్పుడు మా అమ్మ పెంచుతూ ఉండిన గోరువంక ఒకటి తోటి చిలుకతో, అదుగో మన శత్రువు పిల్లి, దాని కాళ్ళు కొరుకు అంది. అది విని మా అమ్మ చాలా సంతోషించింది. నేను ఆ గోరువంకపాటైనా కాలేకపోయాను. దురదృష్టవంతురాలైన మా అమ్మకు నేనేమీ ఉపకారం చేయలేకపోయాను. నేనుండి ఆమెకి ఇంకేం ప్రయోజనము? నేను లేకపోవడం వల్ల దుఃఖిస్తూ మా అమ్మ ఇప్పుడు పడుకుని ఉంటుంది. ఇంతకంటే భాగ్యహీనురాలెవరు? అయితే లక్ష్మణ, బాణం చేత పుచ్చుకున్నానంటే అయోధ్యానగరం ఒకటే కాదు, భూమండలం అంతా నేను ఆక్రమించగలను. కానీ అది ధర్మం కాదు, అంతే. అధర్మానికి జంకి పరలోకంలో కష్టాలు కలుగుతాయని భయపడి నేను పట్టాభిషేకం విడిచిపెట్టుకున్నాను అని ఇలాగా ఇంకా ఏమిటేమిటో చెబుతూ రాముడు దుఃఖించాడు. ఇలాగ దుఃఖించి దుఃఖించి నివురుగప్పిన నిప్పులాగా వడి తగ్గిన సముద్రంలాగా అయిపోయిన రాముణ్ణి లక్ష్మణుడు, రాజేంద్ర, నువ్వు ఇలా వచ్చేయడం వల్ల అయోధ్య చంద్రుడు అస్తమించిన రాత్రిలాగా నిస్తేజం అయిపోయి ఉంటుంది. నువ్వు ఇలా దుఃఖించడం మంచిది కాదు. దీనివల్ల నువ్వు నాకు సీతకు కూడా దుఃఖం తెచ్చిపెడుతున్నావు. నిన్ను విడిచి సీత నేను కూడా నీళ్లు విడిచిన చేపల్లాగా క్షణమైనా బ్రతకలేము. నువ్వు లేకుండా నేను నాయనను, శత్రుఘ్నుణ్ణి, సుమిత్రను కూడా చూడలేను. చివరికి స్వర్గం కూడా చూడలేను అని ఓదార్చి అక్కడికి దగ్గరగా ఉండిన మర్రి చెట్టు కింద ఆకులతో శయ్య సిద్ధం చేశాడు.
వెంటనే సీతారాములు అక్కడికి వెళ్ళి పడుకున్నారు. రాముడు లక్ష్మణుడు చెప్పింది విని మనసులో మెచ్చుకుని వానప్రస్థాశ్రమం గడుపుతూ 14 ఏళ్ళు సుఖంగా గడపవచ్చు అనుకున్నాడు. భయం లేకుండా ఆ ఘోరారణ్యంలో పడుకుని ఉండిన రామలక్ష్మణులు పర్వత సానువుల యందుండే సింహాల్లాగా ఉన్నారు. 54. సీతాలక్ష్మణులు భరద్వాజాశ్రమం చేరడం. ఆ రాత్రంతా అక్కడ గడిపి తెల్లవారగానే వారు అక్కడి నుంచి బయలుదేరారు. దారిలో చక్కని ప్రదేశాలు ఎన్నో కనపడ్డాయి. ఎప్పుడూ చూసి ఎరగని రకరకాల చెట్లు, తీగలు, పువ్వులు, కాయలు, పళ్ళు చూస్తూ వారు గంగా యమున సంగమ స్థానానికి నడిచారు. పొద్దువాలాక రాముడు లక్ష్మణుని చూసి, తమ్ముడు, ప్రయాగ చుట్టూ అగ్నిదేవుని కేతువు పొగ ఆవరించి ఉంది. చూడు, భరద్వాజాశ్రమం మనం సమీపించి ఉంటాం. తప్పదు. అదుగో ఆలకించు. 2 ప్రవాహాలు తారసిల్లిన ధ్వని వినపడుతోంది. మనం గంగా యమున సంగమ క్షేత్రం చేరుకున్నామన్నమాట. కట్టెలమ్ముకునే ఆటవికులు పడగొట్టిన చెట్లు ఇవిగో అని చూపించాడు. ధనుర్ధరులైన రామలక్ష్మణులు సీతతో కూడా సూర్యాస్తమయం కాకముందే గంగా యమున సంగమ క్షేత్రంలో ఉండిన భరద్వాజాశ్రమం చేరుకున్నారు. మహా తేజస్యాలులైన వారిని చూసి ఆశ్రమంలో ఉండిన మృగాలు, పక్షులు కొంచెం బెదిరాయి. వారు ముగ్గురు మహర్షి దర్శనం కోరి కొంచెంసేపు బయట వేచి ఉండినారు. అప్పటికప్పుడే భరద్వాజుడు సాయం అగ్నిహోత్రాలు చేసుకుని ఉండినాడు. సంస్కృత వ్రతుడై ఏకాగ్రంగా ధ్యానపరుడై ఉండిన ఆ మహర్షి చుట్టూ శిష్యులు పరివేష్టించి ఉండినారు. ముందు సీతారామ లక్ష్మణులు ముగ్గురు మహామునికి సాష్టాంగ నమస్కారాలు సమర్పించారు. తర్వాత రాముడు, మహాత్మా, నేను రాముణ్ణి, ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు, మేము దశరథ మహారాజు కుమారులం, ఈమె జనక మహారాజు కూతురు, నా అర్ధాంగి సీత. మా తండ్రి నాకు 14 ఏళ్లు వనవాసం చేయమని ఆజ్ఞాపించాడు. నా భార్య, నా తమ్ముడు లక్ష్మణుడు నన్ను విడిచి ఉండలేక నా వెంబడి వచ్చారు. నేను తపోవనంలో నివసించాలి, కందమూల ఫలాలే భక్షించాలి, ధర్మం ఒకటే నేనిప్పుడు ఆచరించవలసింది అని విన్నవించాడు. అదంతా విని భరద్వాజుడు వారికి అర్ఘ్యము, పాద్యము, వద్భర్కము ఇచ్చి సత్కరించాడు. కందమూల ఫలాలతో సిద్ధం చేయబడ్డ అనరసాలు ఇప్పించాడు. నివసించడానికి ఒక కుటీరము చూపించాడు. తర్వాత, రామ, చాలా కాలానికి నువ్వు మా ఆశ్రమానికి వచ్చావు. అకారణంగా నీకు 14 ఏళ్ల వనవాసం మీ తండ్రి విధించినట్లు ఇదివరకే నేను విన్నాను. ఈ స్థలం 2 మహానదుల సంగమ ప్రదేశం, ఏకాంతంగా ఉంది. పుణ్యస్థలమే కాదు, ఇది రమణీయం కూడా. కనుక మీరు ఇక్కడ ఉండడం మంచిది అని చెప్పాడు. అందుకు రాముడు, మహాత్మా, ఇక్కడికి అనేక పట్టణాలు, పల్లెలు సమీపంగా ఉన్నాయి. పౌరులు, జానపదులు తరచూ వస్తూ పోతూ ఉంటారు. నన్ను, సీతను సులభంగా చూడవచ్చునని ఇక్కడికి చాలామంది రాకపోకలు ప్రారంభిస్తారు. అందుచేత ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. పట్టణాలకు, పల్లెలకు అందుబాటులో లేని ఏకాంత ప్రదేశాన మేము ఆశ్రమం నిర్మించుకుని ఉండడం చాలా శ్రేయస్కరం. అలాంటి చోట సీత క్షేమంగానూ ఉంటుంది, సుఖంగానూ ఉంటుంది అని బదులు చెప్పాడు. దానిమీద భరద్వాజుడు, ఇక్కడికి సరిగ్గా 10 కోసులలో చిత్రకూట పర్వతం ఉంది. అది గంధమాదన పర్వతానికి సాటి అయినది. అక్కడ అనేక మంది మహర్షులున్నారు. అది చాలా రమణీయంగానూ ఉంటుంది. విశేషం ఏమిటంటే అక్కడ కొండముచ్చులు, కోతులు, ఎలుగొడ్లు విశేషంగా ఉన్నాయి. చిత్రకూట పర్వత శిఖరాలు చూస్తే ప్రతివాడికి మంచి బుద్ధులు పుడతాయి. పాప సంకల్పాలు పుట్టనే పుట్టవు. ఆ పర్వతం మీద మహర్షులు అనేకులు కపాలాసనం వేసుకుని శిరస్సు మీద వెంట్రుకలు, చర్మము అరిగిపోయేంతటి వరకు ఘోర తపస్సు చేసి బొందితో స్వర్గానికి వెళ్ళి ఉన్నారు. అది నువ్వు నివసించదగ్గ ఏకాంత ప్రదేశం అని నాకు తోస్తోంది. అలా కాక నాతో పాటు ఇక్కడే ఉండి వ్రతం పూర్తి చేసుకుంటావా? మరీ సంతోషం అని చెప్పి వారి ముగ్గురికి సకల కోరికలు తీర్చాడు. అక్కడ వారిలా మాట్లాడుకుంటూ ఉండగా రాత్రి అయింది. సీతా లక్ష్మణులతో రాముడు ఆ రాత్రి అక్కడ సుఖంగా గడిపాడు. మర్నాడు పొద్దున, రాత్రి నీ ఆశ్రమంలో సుఖంగా ఉన్నాము, ఇక మాకు సెలవు దయచేయి అని కోరాడు. అప్పుడు భరద్వాజుడు, రామా, నిన్ననే చెప్పి ఉన్నాను, చిత్రకూటం నువ్వు నివసించదగ్గది. అక్కడ అనేక పర్వతాలున్నాయి. కిన్నరులు, ఉరగులు ఆ పర్వతం మీద విహరిస్తూ ఉంటారు. అక్కడ గుంపులు గుంపులుగా ఏనుగులు, లేళ్ళు ఉన్నాయి. నెమళ్ళు ఎల్లప్పుడూ క్రేంకారాలు చేస్తూ ఉంటాయి. అక్కడ సమస్త ఫలాలు పండుతాయి. అక్కడ సెలేళ్లున్నాయి, జలపాతాలున్నాయి, సరస్సులున్నాయి, నదులున్నాయి. పర్వత సానువులు, గుహలు, పచ్చిక బయళ్ళు ఇలాంటి విహార స్థానాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఆశ్రమం నిర్మించుకుని నివసించండి అని ప్రీతితో చెప్పాడు. 55. సీతారామ లక్ష్మణులు యమునా నది దాటడం. ఆ రాత్రి అక్కడ ఉండి రాజపుత్రులైన సీతారామ లక్ష్మణులు తెల్లవారాక భరద్వాజ మహర్షికి నమస్కారం చేసి చిత్రకూట పర్వతానికి బయలుదేరారు. భరద్వాజుడు వారికి మంగళాశీర్వచనం చేసి తండ్రి కొడుకులను సాగనంపడానికి బయలుదేరేటట్టు వారి వెంట బయలుదేరాడు. ఇంకా ఆ మహర్షి, రామ, మీరు గంగా యమున సంగమ స్థలానికి వెళ్ళి పడమరగా ప్రవహిస్తున్న యమున ఒడ్డున
పడి వెళ్ళండి. యమున చాలా వడిగా ప్రవహిస్తూ ఉంటుంది. దానికి చాలా కాలంగా ప్రసిద్ధికెక్కిన పురాతనమైన రేవు ఉంది. అక్కడ తెప్పకట్టుకుని మీరు ఆ నది దాటండి. తర్వాత మీకు ఒక పెద్ద మర్రి చెట్టు తగులుతుంది. అది పెద్దదంటే చాలదు, చాలా చాలా పెద్దది. దాని ఊడలే పెద్ద పెద్ద చెట్ల మొదళ్లలాగా ఉంటాయి. పచ్చని ఆకులతో నల్లగా కనపడే ఆ చెట్టును సిద్ధులు సేవిస్తూ ఉంటారు. సీత దానికి నమస్కరించి ఆశీస్సులు పొందాలి సుమా. అక్కడ నివసిస్తే బాగానే ఉంటుంది, కానీ ఇష్టం లేకపోతే ముందుకు వెళ్ళండి. అక్కడి నుంచి వెళితే ఒక కోసు దూరాన మీకు ఒక నల్లని అడవి తగులుతుంది. అందులో మోదుగ చెట్లు, రేగు చెట్లు, నల్లని వెదురు పొదలు చాలా ఎక్కువగా అల్లిబిల్లిగా ఉంటాయి. అది చాలా రమ్యంగా ఉంటుంది. చిత్రకూటానికి వెళ్ళే మార్గం అది. చిత్రకూటానికి నేను ఆ దారినే చాలాసార్లు వెళ్ళాను. ఆ దారి మెత్తగాను రమ్యంగానూ ఉంటుంది. ఆ దారిని అడవిలో ఎక్కడా కార్చిచ్చులుండవు. జాగ్రత్త, మీకదే మంచి దారి. ఇక్కడ నేను ఉండిపోతాను అని చాలా వివరంగా చెప్పి ప్రీతితో వెనక్కి మళ్ళాడు. ముని వెనక్కి వెళ్ళాక రాముడు లక్ష్మణునితో, తమ్ముడు, మనం అదృష్టవంతులం కనుకనే భరద్వాజ మహర్షికి మనం అంటే ఇంత దయ అన్నాడు. తర్వాత ముందు లక్ష్మణుడు, అతని వెనుక సీత, సీత వెనుక రాముడు ఇలాగా వరుసగా బయలుదేరారు. రేవు చేరుకున్నారు. అక్కడ ఎండిపోయిన చెట్ల మాకులు కొన్ని పడి ఉన్నాయి. వాటిలో కొన్ని నదిలో పడగేంటి ఎండిన వెదుళ్ళు పెండలుగా వట్టి వేళ్లతో బిగించి తెప్ప తయారు చేసుకున్నారు. తర్వాత లక్ష్మణుడు ప్రబ్బ కొమ్మలు, నేరేడు కొమ్మలు తెచ్చి తెప్ప మీద సీత కోసం మెత్తని ఆసనం సిద్ధం చేశాడు. అప్పుడు లక్ష్మీదేవిలాగా వెలిగిపోతున్న సీతను ఎత్తుకుని రాముడు తెప్ప మీద కూర్చోబెట్టాడు. ఆమె బట్టలు, నగలు, తమ ఆయుధాలు ఆమె పక్కన ఉంచి తర్వాత గడలు పుచ్చుకుని వారు కూడా ఎక్కి బయలుదేరారు. తెప్ప నది మధ్యకు వచ్చింది. అప్పుడు సీత చేతులు దోయిలించుకుని, ఓ మహానది, నేనిప్పుడు నిన్ను దాటుతున్నాను. నాకు స్వస్తి సంఘటించు. వ్రతం పూర్తి చేసుకుని నా భర్త అయిన రాముడు ఇక్ష్వాకు వంశీయుల చేత పరిపాలించబడుతున్న అయోధ్య చేరుకున్న వెంటనే 1000 ఆవులు 1000 కడవల మద్యము సమర్పించి నిన్ను సేవించుకుంటాను అని ప్రార్థించింది. ఇంతలో తెప్ప దక్షిణపు ఒడ్డు చేరుకుంది. వెంటనే వారు తెప్ప విడిచి ఒడ్డుకు వచ్చి బయలుదేరి మర్రి చెట్టు చేరుకున్నారు. సీత ఆ చెట్టుకు కూడా ప్రదక్షిణ నమస్కారాలు చేసి, ఓ మహావృక్షమా, నా భర్త వ్రతం పూర్తి చేసుకోగలిగేటట్లు మేము ముగ్గురము మళ్ళీ కౌసల్యను సుమిత్రను చేరుకునేటట్లు అనుగ్రహించు అని ప్రార్థించింది. మళ్ళీ వారు యథాప్రకారంగా వరుసగా బయలుదేరారు. రామలక్ష్మణుల మధ్య నడుస్తున్న సీత 2 ఏనుగుల మధ్య నడిచే ఆడ ఏనుగులాగా ఉంది. లక్ష్మణ, సీత ఏదైనా పువ్వో పండో కోరిందంటే తెచ్చి ఆమెకు అది ఇవ్వవలసిందే సుమా అని రాముడు అన్నాడు. అందుకు తగ్గట్టు మంచి పుష్పం ఏదైనా కనపడితే సీత అది కావాలనేది, మంచి పళ్ళు కనపడితే కావాలనేది. లక్ష్మణుడు అవన్నీ తెచ్చి ఇస్తుండేవాడు. దారిలో చక్కని చెట్లు, తీగలు, పొదలు అనేకాలు కనపడ్డాయి. వెంటనే సీత వాటిని గురించి ఎన్నో అడిగేది. రాముడు అన్నిటికీ స్పష్టంగా ప్రత్యుత్తరం చెప్పేవాడు. దూరానికి యమునా నదిలో ఇసుక తిప్పలెంతో చక్కగా కనపడ్డాయి. నదిలో ఉన్న హంసల కూజితాలు కూడా చక్కగా వినవచ్చాయి. అవి చూసి విని సీత చాలా ఆనందించింది. ఇలా ఒక కోసు దూరం వెళ్ళాక రామలక్ష్మణులు భక్షించదగ్గ మృగాలు అనేకాలు కొట్టి తెచ్చి ముగ్గురు కమ్మగా భుజించారు. తర్వాత అన్ని విధాలా బహుచక్కగా ఉండిన ఒకచోట విడిశారు. సీతారామలక్ష్మణులు చిత్రకూటం చేరడం. ఇది 56. రాత్రి గడిచింది. ఇక తెల్లవారుతుందనగా రాముడు, తమ్ముడు, అడవి పిట్టలు చక్కగా కూస్తున్నాయి చూడు, ప్రయాణానికి వేళ అయిందిలే అని లక్ష్మణుణ్ణి మెల్లగా లేపాడు. ఆ రాత్రంతా గాఢ నిద్ర పట్టడం వల్ల లక్ష్మణునకు మార్గాయాసం తగ్గిపోయి అతను ఉల్లాసంగా లేచాడు. ముగ్గురు యథాప్రకారం బయలుదేరారు. సీత విరగబూసి ఉండిన మోదుగ చెట్లు పూలదండలు వేసుకున్నట్టు వెలిగిపోతున్నట్టు ఉన్నాయి చూడు, ఇవిగో జీడి చెట్లు చక్కగా ముమ్మురంగా పూశాయి. కానీ ఆ చెట్ల దగ్గరికి మనుషులు పోవడం మంచిది కాదు. ఆకులతోనూ పళ్లతోనూ అవి బాగా వంగిపోయి ఉన్నాయి. మొత్తానికి ఇక్కడ సుఖంగా బతకవచ్చు. లక్ష్మణ, 4 తూములకు తక్కువ కాని తేనెతో ప్రతి చెట్టున తేనె పట్లు వేలాడుతున్నాయి చూసావా? పువ్వులు ఒత్తుగా రాలి భూమి ఎంత రమణీయంగా ఉందో. ఆ పూలపాన్పు మీద గంతులు వేస్తూ దాత్యూహ పక్షి కూస్తోంది. అది కూసినప్పుడల్లా ఇటు నెమలి మళ్ళీ కూస్తూ ఉండడం ఎంత చక్కగా ఉందో. అవిగో ఏనుగు తండాలు, అవిగో రకరకాల పక్షులు, అదిగో చిత్రకూట పర్వత శిఖరం. ఈ చిత్రకూట అరణ్యంలో చెట్లతో గుబురుగా ఉన్న ఈ సమప్రదేశాలలో మనం విహరిస్తే ఎంత సుఖంగా ఉంటుంది అంటూ చాలా సంతోషిస్తూ నడక సాగించాడు. తర్వాత ఇలా నడిచి నడిచి వారు చిత్రకూటం చేరుకున్నారు. ఒక్క మాట ఆ ప్రదేశం అంతా కలయి చూసి రాముడు, తమ్ముడు, ఈ ప్రదేశం ఎంత బాగుందో చూడు, ఆ చెట్లు ఎన్ని రకాలో, ఎంత ఎత్తుగా ఎంత చక్కగా ఉన్నాయో చూడు. ఇక కందమూలాలకు రకరకాల పళ్లకు ఎప్పుడూ కరువు రాదని తోస్తోంది. కనుక మనం నివసించడానికి ఇది మంచి ప్రదేశం. ఈ పర్వతం మీద మహర్షులు కూడా ఎందరో ఉన్నారు అన్నాడు.
తర్వాత సీత, రాముడు, లక్ష్మణుడు ఆశ్రమంలోకి వెళ్ళి చేతులు దొయిలించుకుని వాల్మీకి మహర్షిని సందర్శించారు. మహర్షి కూడా వారికి అతిథేయ సత్కారాలతో గౌరవించి మీరిక్కడ ఉండండి అని చెప్పాడు. అప్పుడు రాముడు వాల్మీకి తన సంగతి అంతా చెప్పి, తమ్ముడు, ఇల్లు కట్టుకుని నాకు ఇక్కడ నివసించాలనే ఉంది కనుక దూలాలు, బాజులు మొదలైనవి తెచ్చి ఇల్లు కట్టు అని లక్ష్మణునికి ఆజ్ఞాపించాడు. వెంటనే లక్ష్మణుడు దృఢమైన పర్ణశాల నిర్మించాడు. రాముడు చూసి చాలా సంతోషించి, తమ్ముడు, వాస్తు పూజ చెయ్యాలి కనుక నల్ల ఇర్రిని కొట్టి తీసుకువచ్చి వండు అన్నాడు. లక్ష్మణుడు అదంతా చేశాడు. అప్పుడు రాముడు మాల్యవతి నదిలో స్నానం చేసి వచ్చి జపం చేసుకుని వాస్తు పూజా విధులని సంగ్రహంగా నెరవేర్చి గృహప్రవేశం చేశాడు. ఇంకా అతను వైశ్వదేవ బలి, రుద్రబలి, విష్ణుబలి చేసి అనంతర కృత్యాలు కూడా యథావిధిగా చేశాడు. తర్వాత వారు పర్ణశాలలో బలివేదికలు, దేవతాపీఠాలు, అగ్నిహోత్ర గృహాలు, వంట ఇల్లు సిద్ధం చేసుకున్నారు. వారికి ఆ పర్ణశాల దేవేంద్రునకు సుధర్మ ఉండినట్లుంది. దాంతో రాముడు పురం విడిచి వచ్చిన దుఃఖం మర్చిపోయాడు. 57. సుమంతుడు అయోధ్య చేరుకోవడం. సుమంతునితో అది ఇది చెప్పి దుఃఖిస్తూ రాముడు అవతలి ఒడ్డెక్కడం చూసి గుహుడు తన ఇంటికి బయలుదేరాడు. సీతారామ లక్ష్మణులు భరద్వాజాశ్రమానికి వెళ్ళడము, మునితో ఉండడము, అక్కడి నుంచి చిత్రకూట పర్వతానికి ప్రయాణం కావడము చూసి వచ్చిన చారులు గుహునితో చెప్పారు. సుమంతుడు గుహుని సెలవు పొంది గుర్రాలు పూంచి రథం నడిపించుకుంటూ ఎన్నో అడవులు, సరస్సులు, నదులు, గ్రామాలు, పట్టణాలు దాటి మూడోనాటి సాయంకాలానికి అయోధ్య చేరుకున్నాడు. ఏనుగులతోనూ, గుర్రాలతోనూ, పౌరులతోనూ, రాజుతోనూ శోకదగ్ధమైపోయింది కాబోలు అయోధ్య అనుకుంటూ అతివడిగా నడుస్తున్న రథంతో అతను నగర ద్వారం ప్రవేశించాడు. సుమంతుడిని చూసి రాముడేడి అని అడుగుతూ వందలు వేలు జనులు అతని వెంటపడ్డారు. దానికతడు, గంగా తీరాన విడిసి రాముడు నన్ను వెనక్కి పంపేశాడు అని అందరికీ చెప్పుకుంటూ వెళ్ళాడు. రాముడు గంగానది దాటి వెళ్ళిపోయాడని తెలియగానే అందరూ, అయ్యో రామా, మమ్ము విడిచి వెళ్ళిపోయావా, ఛీ, రాముడు లేని బతుకెందుకు అంటూ దుఃఖించారు. ఎక్కడికక్కడే జనులు గుంపులుగా చేరి ఉండి రాముని సంగతులే చెప్పుకుంటున్నారు. ఎక్కడెక్కడ దాన ధర్మాలు జరుగుతూ ఉంటాయో, యజ్ఞాలు, వివాహాలు జరుగుతూ ఉంటాయో, సభలు, సమావేశాలు జరుగుతూ ఉంటాయో, ధార్మికుడైన రాముడు అక్కడికల్లా వచ్చేవాడు. అలాంటి రాముడు మనకు కనపడడు. జనులలో ఎవడెందులో సమర్థుడో రాముడు గుర్తించేవాడు. ఎవనికి ఏది ఇష్టమో, ఎవనికి ఏది సుఖకరమో తెలుసుకుంటూ రాముడు నగరాన్ని తండ్రిలాగా పరిపాలించాడు అని వారు చెప్పుకునే మాటలని సుమంతుడు విన్నాడు. అంగడి వీధిలో మెడల మీద స్త్రీలు రాముని తలుచుకుని దుఃఖించడం కూడా అతను విన్నాడు. ఇదంతా విని సుమంతుడు మొహం చెల్లక రాజాంతపురానికి వడిగా వెళ్ళిపోయాడు. అతను 7 ప్రాకారాలు దాటి రాజభవనం ప్రవేశించాడు. 7 ప్రాకారాలలోనూ జనం నిండుగా ఉన్నారు. లోపలి ప్రాకారంలో ఉన్న మేడల మీద, మిద్దెల మీద చేరి ఉండిన స్త్రీలు సుమంతుడిని చూడగానే రాముణ్ణి తలుచుకుని కంటికి మంటికి ఏకధారగా ఏడ్చారు. మేడల మీద నుంచి దశరథుని రాణులు కూడా రాముణ్ణి తలుచుకుని దుఃఖిస్తూ ఉండడం అతనికి వినపడింది. ఈ సుమంతుడు రామునితో కలిసి వెళ్ళి ఇప్పుడు రాముడు లేకుండా వచ్చాడు, ఇతగాడు కౌశల్యకేం చెప్పగలడో, కొడుకుని విడిచి కౌశల్య ఎలా బతికి ఉందో, ఇది సాధ్యమా అని వారు చెప్పుకోవడం వింటూనే అతను చాలా పరితపిస్తూ అంతఃపురం ప్రవేశించాడు. దశరథుడు కృశించి దీనుడై ఉన్నాడు. సుమంతుడు యథావిధిగా మర్యాదలన్నీ జరిపి రాముడు చెప్పిందంతా అతనికి చెప్పాడు. రాజు మాట్లాడకుండానే అంతా విన్నాడు, కానీ మూర్ఛిల్లి పడిపోయాడు. అది చూసి రాణులు మరీ దుఃఖించారు. అప్పుడు కౌసల్య సుమిత్ర సాయంతో రాజుని లేవనెత్తి కూర్చోబెట్టి, ఈ సుమంతుడు రాముని దగ్గర నుంచి వచ్చాడు, ఇతనితో మాట్లాడవెందుకు, చేసిన చెడ్డ పని ఎలాగో చేయనే చేశావు, ఇంకా సిగ్గెందుకు, లే, నీకు పుణ్యం కలగాలి, దుఃఖించకు, ఎవతకు భయపడి రాముని సంగతులు అడగకుండా ఉన్నావో ఆ కైక ఇక్కడ లేదు కనుక మనసిచ్చి మాట్లాడు అంది. కౌసల్య ఇలా అంటూనే ఉంది, కానీ తాను మాత్రం ఆ దుఃఖం భరించలేక మూర్ఛపోయింది. కౌసల్య అలా పడిపోవడము, దుఃఖిస్తున్న రాజును చూసి అంతఃపుర స్త్రీలందరూ రోదనం చేశారు. అంతఃపురంలో రాణులందరూ ఇలా దుఃఖించడం విని స్త్రీలు, వృద్ధులు, బాలబాలికలు, యువతీ యువకులు గొల్లున గోలపెట్టారు. దాంతో నగరం మళ్ళీ కదిలిపోయింది. 58. సుమంతుడు దశరథునికి రామలక్ష్మణుల మాట చెప్పడం. దశరథుడు కొంతసేపటికి మూర్ఛ తేరి తనకేసి చూడగా సుమంతుడు చేతులు కట్టుకుని అతని ఎదుటికి వచ్చి నుంచున్నాడు. రాజు అప్పుడు రాముణ్ణి తలుచుకునే దుఃఖిస్తున్నాడు. కొత్తగా పట్టుపడ్డ ఏనుగులాగా పరితపిస్తున్నాడు. జబ్బుపడి ఉన్న ఏనుగులాగా నిట్టూర్పులు విడుస్తూ ఏదో తలుచుకుంటూ ఉన్నాడు. అతను ధూళి దూసరా
దూసరితాంగుడై కళ్ళనీళ్లు పెట్టుకుని ఉన్న సూతుడిని చూసి, సుమంతుడా, ధర్మాత్ముడైన రాముడు ఏ చెట్టు కిందో నివసిస్తున్నాడు. చాలా సుఖాలు అనుభవించిన నా రాముడు అడవుల్లో ఏం తిని జీవిస్తున్నాడు. దుఃఖాలు అనుభవించకూడదని నా రాముడు ఎంత దుఃఖిస్తున్నాడో. హంసతులిక తల్పాల మీద పడుకునే నా రాముడు కటిక నేల మీద పడుకున్నాడు కాబోలు. ముందు వెనక వేలవేల రథ గజ పదాతి దళాలు నడుస్తుండగా రథారూఢుడై సంచరించే నా రాముడు నిర్జనారణ్యాలలో కాలినడకన సంచరిస్తున్నాడు కాబోలు. పాములు క్రూర మృగాలు నిండి ఉండే అడవిలో సీతతో కూడా నా కొడుకులు ఎలాంటి చిక్కులు పడుతున్నారో. అశ్విని దేవతలు మందర పర్వతం ప్రవేశించేటట్లు అరణ్యాలలో ప్రవేశించే నా కొడుకులను చూశావు కదా సుమంతుడా, నువ్వు అదృష్టవంతుడవు. అయితే అడవిలోకి వెళ్ళాక రాముడు, లక్ష్మణుడు, సీత ఏమేం చెప్పారు? ఇదంతా నాకు వివరంగా చెప్పు. స్వర్గభ్రంశం తటస్థించిన యయాతి సాధు సంసేవనంతో ఆనందించినట్లు నేను ఇలాగ దురదృష్టవంతుడైనా నా సీతారామ లక్ష్మణుల వనవాసం సంగతులు విని బ్రతుకుతాను అన్నాడు. దానిమీద సూతుడు ఇలా ప్రారంభించాడు. మహారాజా, రాముడు ధర్మం తప్పకుండా ప్రవర్తిస్తూ నిన్ను తలుచుకుని శిరసా నమస్కరించి ఇలా చెప్పమన్నాడు. సుమంతుడా, ముందు మహారాజు పాదాలకు నా వందనాలని మనవి చేయి. అంతఃపురంలో ఉండేవారికందరికీ యథార్హంగా నా నమస్కారాలు అందించి మేము క్షేమంగా ఉన్నామని చెప్పు. నా తల్లి కౌసల్యకు నా నమస్కారాలు విన్నవించు. మేము కుశలంగా ఉన్నామని, జాగ్రత్తగా ఉండమని చెప్పు. తల్లి, నువ్వు ధర్మం విడవకు, అగ్నిహోత్రాలు ఏమరి ఉండకు, మహారాజు పాదాలు విడవకు. తక్కిన నా తల్లులందరి ఎడల ఈర్ష్య మాత్సర్యము లేకుండా ఆదరంగా ఉండు. కైక మహారాజునకు పూజ్యురాలై ఉంది. నువ్వు ఆమెకు అనుకూలంగా నడుచుకో. భరతుడు మహారాజుని గుర్తుంచుకో. రాజులు ధనమును పట్టే పెద్దలు, వయసును పట్టి కాదు. ఇది రాజధర్మం. నువ్వు ఇది తెలుసుకుని మనసులుకో. ఇంకా భరతునకు మా క్షేమవార్త చెప్పు. తల్లులందరినీ సమానంగా చూడమని నేను చెప్పమన్నానని చెప్పు. భరతుడా, నువ్వు యువరాజువై ఉన్నావు కనుక మహారాజును అనుసరించి మసలుకో. మహారాజు బాగా వృద్ధాప్యం అలముకొని ఉన్నాడు కనుక వ్యతిరేకం ఎంతమాత్రమూ చెప్పకు. మహారాజు కోరిక నెరవేరాలి కనుక నువ్వు తప్పకుండా యువరాజ పదవి స్వీకరించాలి సుమా. ఇంకా మా అమ్మ నీ దగ్గరుంది. ఆమె నా కోసం దుఃఖిస్తూ ఉంటుంది. ఆమెను జాగ్రత్తగా చూడు. నీ తల్లిని చూసేటట్లే ఆమెని చూడు. మహారాజా, రాముడు నాకు ఇలా చెబుతూ బొటబొట కళ్ళనీళ్లు కార్చాడు. అప్పుడు లక్ష్మణుడు కోపగూర్ణమాన మనస్కుడై ఇలా చెప్పాడు. సుమంతుడా, పుత్రుడైన ఈ రామునకు వనవాస శిక్ష విధించడానికి కారణమేమిటి? దశరథ మహారాజు తుచ్చమైన కైక ఆజ్ఞ శిరసావహించి చేయరాని పని చేసి మమ్మల్ని ఇలా బాధిస్తున్నాడు. దశరథుడు రాముణ్ణి అడవులకు రాజ్యలోభం వల్ల పంపినా తప్పే, కైకకిచ్చిన వరం అనుసరించి పంపినా తప్పే. ఎన్ని విధాలా చూసినా రామ వనవాసానికి దశరథుని రాజ్యగర్వం తప్ప మరేమీ కారణం కనపడదు. మంచి చెడ్డలు ఆలోచించకుండా ఈ పని చేశాడు. చేసి ఇప్పుడు దీనివల్లనే రాజు తెలిసి దుఃఖిస్తున్నాడు. దశరథ మహారాజు అంటే నాకిప్పుడు పితృభావం ఎంతమాత్రమూ లేదు. సోదరుడైనా, ప్రభువైనా, తండ్రి అయినా నాకిప్పుడు రాముడే. అందరికీ రాముడు ఇష్టుడే. అందరూ రామునికి ఇష్టలే. అలాంటి రాముణ్ణి అడవులకు పంపిన నిన్నెవరు గౌరవిస్తారు? అందరికీ ఇష్టడు, ధార్మికుడు అయిన రాముణ్ణి అందరికీ విరుద్ధంగా అడవులకు పంపిన నువ్వు రాజువెలా అవుతావు అని లక్ష్మణుడు నిన్ను అడగమన్నాడు. ఇక సీత సంగతి నీకు తెలియందేముంది? ఆమె ఎన్నడైనా దుఃఖాలెరుగునా? అలాంటి రాజపుత్రి మరొకటి ఉందా? కానీ ఆ యశస్విని భూతావేశం పొంది ఉన్నట్టు నిట్టూర్పులు విడుస్తూ గుడ్లనీళ్లు కుక్కుని ఊరుకుంది. ఆమె ఏమీ చెప్పలేదు. రాముని మొహం దీనంగా చూస్తూ కన్నీళ్లు విడిచింది. నన్ను రథాన్ని చూస్తూ బొమ్మలాగా ఉండిపోయింది. 59. దశరథుడు రాముని కోసం దుఃఖించి మళ్ళీ మూర్ఛపోవడం. మహారాజా, నేను వెనక్కి మళ్ళాను. కానీ రాముణ్ణే తలచుకుని దుఃఖిస్తూ గుర్రాలు కదిలాయి కాదు. చివరికి ఎలాగో రాజపుత్రుల సెలవు పొంది నేను బయలుదేరాను. అయోధ్యకు వెళ్ళిపోదామని రాముడు నాకు వర్తమానం చేస్తాడేమో అని ఆశించి నేను గుహుని దగ్గర కొన్నాళ్ళున్నాను. మహారాజా, చెప్పడానికి ఏముంది? నీ రాజ్యంలో ఉన్న చెట్లన్నీ రాముని కోసం దుఃఖిస్తూ మొగ్గలతోనూ, పువ్వులతోనూ, చిగుళ్లతోనూ, రెమ్మలతోనూ ఎక్కడికక్కడే వాడిపోయాయి. నదులలోనూ, గుంటలలోనూ, సరస్సులలోనూ, మడుగులలోనూ నీళ్లన్నీ వేడెక్కిపోయాయి. ఉద్యానవనాల్లోనూ, తోటల్లోనూ ఆకులన్నీ ఎండి రాలిపోతున్నాయి. అడవిలో ఒక్క జంతువు కదలడం లేదు. ఒక్క పాము పాకడం లేదు. ఒక్క పిట్ట కొయ్యడం లేదు. చెరువుల్లోనూ, తటాకాల్లోనూ ఉన్న తామర పువ్వులు, కలువ పువ్వులు ఎండిపోయాయి. చేపలు, తాబేళ్లు ఏ బురదలోనూ కూరుకుపోయాయి. ఒక్క చెట్టున మంచి పళ్ళు కనబడవు. అన్నీ వడలిపోయాయి. అడవి సంగతి ఎలా ఉండని ఇక ఇక్కడ అయోధ్యలో సంగతి.
ఇక్కడ ఉద్యానవనాల్లో ఒక్క మనిషి అయినా కనబడడు, ఒక్క పక్షి కూడా లేదు, ఒక్క ఉద్యానము కూడా రమ్యంగా కనపడలేదు. నేను అయోధ్య ప్రవేశించినప్పుడు ఒక్కడూ నన్ను అభినందించలేదు. నన్ను చూసిన వాళ్ళందరూ నా రథంలో రాముడు లేకపోవడం వల్ల నిట్టూర్పులు విడిచారు. రాజమార్గంలో నా రథం చూసిన స్త్రీ పురుషులందరూ గుడ్ల నీళ్లు కుక్కుకుంటూనే ఉన్నారు. మేడల మీద మిద్దెల మీద ఉండి చూసి స్త్రీలందరూ హాహాకారాలు చేశారు. రాముణ్ణి గురించి దుఃఖించడంలో శత్రువులలోనూ మిత్రులలోనూ ఉదాసీనులలోనూ లేశము నాకు భేదం కనపడలేదు. సంతోషం లేని జనులు, దైన్యంగా ఉండి ఏనుగులు, గుర్రాలు, రోదనధ్వనులు, నిట్టూర్పు గాలి, ఆనందం లేకపోవడము, ఇలా అయోధ్య అంతా కొడుకులేని కౌసల్యాదేవిలాగా కనపడింది నాకు అని చెప్పాడు. సుమంతుడి మాటలు విని దశరథుడు పరమదీనుడై కంటనీరు పెట్టుకుంటూ, కైకమాట విన్నానంతే, మంత్రాంగ చతురులైన వృద్ధులతో ఆలోచించలేకపోయాను. స్నేహితులున్నారు, అమాత్యులున్నారు, పౌరులున్నారు, వారితోనైనా ఆలోచించకుండా స్త్రీ వ్యామోహంలో పడిపోయి వెంటనే ఆ పని చేసేశాను. ఇంతకీ మా కులానికి వినాశనం కనిపెట్టుకుని ఉంది, అందుచేతనే నాకు ఇలాంటి బుద్ధి పుట్టింది. సుమంతుడా, నీకెన్నడైనా నేనేమైనా ఉపకారం చేసి ఉంటే నన్ను రాముని దగ్గరికి తీసుకువెళ్ళు. నా ప్రాణాలు నిలిచేటట్టు లేవు. ఇప్పుడు కూడా నా ఆజ్ఞకు చెల్లుబడి ఉంటే రాముణ్ణి వెనక్కి తీసుకురా. రాముడు లేకపోతే క్షణమైనా నేను బ్రతకలేను. ఇప్పటికే రాముడు చాలా దూరం వెళ్ళిపోయాడేమో. అయితే రథం ఎక్కించి నన్నే అక్కడికి తీసుకుపో. మహాధానుష్కుడైన రాముణ్ణి, సీతను చూడగలిగితేనే నేను జీవించడం. మహాబాహుడు, లోహితాక్షుడు, రత్నకుండలధారి అయిన రాముణ్ణి చూడకపోతే నేను యమలోకానికి పోవలసిందే, తప్పదు. ఇంత దుఃఖం వచ్చినా మా వంశవర్ధనుడైన రాముణ్ణి చూడలేకుండా ఉన్నానే, ఇంతకంటే దుఃఖ కారణం ఇంకేముంది? అయ్యో రామ, ఓ లక్ష్మణ, ఓ సీత, దుఃఖార్తుడిని చచ్చిపోతున్నాను, ఇది మీకు తెలీదా అంటూ చాలా గాఢంగా దుఃఖించాడు. అతను ఇంకా ఇలా అన్నాడు, కౌసల్య, నేనిప్పుడు శోకసాగరంలో మునిగిపోయి ఉన్నాను. ఈ సాగరానికి రాముణ్ణి గురించిన శోకమే వైశాల్యం, సీతా విరహమే పారం, నిట్టూర్పులే కెరటాలు సుడిగుండాలు, కన్నీరే ఫేనజలానిలం, బాహువిక్షేపాలే మీనాది జలజంతువులు, ఏడుపే మహాధ్వని, విరియబోసుకున్న శిరోజాలే నాచు, కైకే బడబాగ్ని, మందరమాటే పెద్ద మొసలి, కైకవరమే చెల్లిలి కట్ట, రామప్రవాసనమే దైర్ఘ్యము. రాముడు లేకపోతే నేనిక ఈ మహాసాగరంలో నుంచి బయటపడి బ్రతకడం ఎక్కడిది అని విలపిస్తూ మంచం మీద మళ్ళీ మూర్ఛపోయాడు. కౌసల్య ఈ మాటలు విని ఆ మూర్ఛ చూసి చాలా భయపడిపోయింది. 60 సీత ఉత్సాహం వర్ణించి సుమంత్రుడు కౌసల్యని ఊరడించడం. కౌసల్య ప్రాణాలు పోయినట్టు నేల మీద పడిపోయి పిశాచం పట్టినట్టు వణికిపోతూ సుమంత్రుడిని చూసి, నాయన, రాముడిక్కడున్నాడు, నన్ను అక్కడికి తీసుకువెళ్ళు. అతన్ని, సీతను, లక్ష్మణుని చూడకుండా నేను క్షణం కూడా బ్రతకలేను. వెంటనే రథం మళ్లించు, నన్ను త్వరగా దండకారణ్యంలోకి విడిచిపెట్టు, లేకపోతే నేను చచ్చిపోతాను అని ఆమె చాలా గొడవ పెట్టింది. దానిమీద సుమంతుడు చేతులు జోడించుకుని మెల్లగా ఇలా ప్రారంభించాడు, అమ్మా, శోకించవద్దు, ఈ పామరత్వం విడిచిపెట్టు, కంగారు పడకు. లేశమైన సంతాపం లేకుండా రాముడు అడవిలో కులాసాగా ఉన్నాడు. ధర్మజ్ఞుడైన లక్ష్మణుడు రాముని పాదాలు సేవించుకుంటూ జితేంద్రుడై పరలోక సాధనలో నిమగ్నుడై ఉన్నాడు. రాముని మీదే మనసుంచుకుని సీత నిర్జనమైన అడవిలో ఇంట్లో ఉన్నట్టే నిశ్చలంగా ఉంటోంది. ఆమె ముఖాన దైన్యం కించిత్తూ కనపట్టలేదు. ఆమె వనవాసానికి తగి ఉండినట్లే నాకు తోస్తోంది. ఎందుకంటే అయోధ్యలో ఉన్న ఉద్యానవనాల్లో విహరించినట్టే సీత నిర్జనం అయిన గాఢారణ్యాలలో విహరిస్తోంది. బాలచంద్ర వదన అయిన సీత రామునితో కూడా ఆ కీకారణ్యంలో చంటిపిల్ల ఆడుకునేటట్టు పరమోత్సాహంగా ఉంది. ఆమె హృదయం రాముని యందు లగ్నమై ఉంది. అంచేత ఆమె తన జీవితం రాముని అధీనంలో ఉంచుకుంది. కనుక రాముడు దగ్గర లేకపోతే అయోధ్య కూడా అరణ్యంలాగానే ఉంటుంది. మేము వెళ్ళేటప్పుడు దారిలో అనేక పట్టణాలు, పల్లెలు తగిలాయి. నదులు, రకరకాల చెట్లు కనపడ్డాయి. రాముణ్ణో లక్ష్మణ్ణో అడిగి ఆమె వాటి సంగతి సకృత్యంగా తెలుసుకునేది. ఇంతెందుకు, అయోధ్యకు కోసు దూరాన విహరిస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఆ గాఢారణ్యంలో సీత అలా నిర్భయంగా ఉంది. ఆమె కైకను గురించి ఒక్క మాట అంది, అయితే నాకింతే జ్ఞాపకం ఉంది. ఆ మాట మాత్రం పూర్తిగా మర్చిపోయాను. ఇలా మభ్యపెట్టి ఆ మాట విడిచేసి సుమంత్రుడు కౌసల్యకు సంతోషం కలిగేటట్లు మళ్ళీ ప్రారంభించి, అమ్మా, ఎంత దూరం వెళ్ళినా, ఎంత గాలి తగిలినా, ఎంత సంభ్రమం కలిగినా, ఎంత ఎండ తగిలినా చంద్రకాంతి వంటి సీతా తేజస్సు ఎంత మాత్రము జంకలేదు. తామర పద్మంలాగా, చంద్రబింబంలాగా మెరిసే సీతమొహం ఎంత కటుగా మాట్లాడుతున్నా వాడిపోవడం లేదు. ఇప్పుడు లత్తుక రసం పూసుకుంటూ ఉండకపోయినా ఆమె పాదాలు లత్తుక పూసినట్లు తామర మొగ్గల్లాగా మెరుస్తున్నాయి. నగలంటే ఆమెకు చాలా ఇష్టం కనుక
తన నగలన్నీ ధరించి గల్లు గల్లుమనే అందెల మోతకి అనుగుణంగా ఆమె విలాసంగా నడుస్తోంది. అడవుల్లో ఏనుగులను చూసినా, సింహాలను చూసినా, పెద్ద పులులను చూసినా సీత లేశము భయపడదు. ఎందుకంటే అలాంటి ఏనుగులను, సింహాలను, పెద్ద పులులను వేల కొద్దీ సంహరించగల రాముని బాహుపంజరంలో ఆమె సురక్షితంగా ఉంది. కనుక వారిని గురించి మనకేమీ విచారం అక్కర్లేదు. నిన్ను గురించి, మహారాజు గురించి కూడా విచారం అక్కర్లేదు. ఈ చరిత్రం అంతా లోకంలో బాగా ప్రఖ్యాతం అయిపోతుంది. సీతారాముడు, లక్ష్మణుడు కూడా శోకం అన్నదే లేకుండా సంతోషంతో మహర్షుల మార్గం అవలంబించి వన్య ఫలాలే భుజిస్తూ వనంలోనే ఉంటూ ఇక్కడి తండ్రి ప్రతిజ్ఞను అక్కడ నెరవేరుస్తున్నారు అని ఎంత యుక్తియుక్తంగా చెప్పినా కౌసల్య అయ్యో కొడుకా రామా అని దుఃఖిస్తూనే ఉండింది. 61. కౌసల్య దశరథునితో కఠినంగా మాట్లాడడం. కౌసల్య ఇలా దుఃఖిస్తూనే దశరథుడిని చూసి, దశరథుడు దయాళువు, మహాదాత, ప్రియవాది అని త్రిలోకాలలోనూ నీకు గొప్ప కీర్తే ఉంది. కానీ నువ్విప్పుడు చేసిన పని వల్ల అంతకంటే గొప్ప అపకీర్తి సంపాదించుకున్నావు. నా బిడ్డలు ముగ్గురు సకల సుఖాలు అనుభవిస్తూ పెరిగారు. వాళ్ళిప్పుడు ఈ దుఃఖం ఎలా భరించగలరు? ఆ మిథిలాధిపతి కూతురు నా సీత కోమలాంగి, అతి సుకుమారురాలు. ఆమె అడవుల్లో విజృంభించే ఆ చలి, ఆ ఎండ ఎలా సహించగలదు? మంచి మంచి అనేక రకాల సాధనాలతో విలువైన ఆహారం భుజిస్తూ ఉండిన నా సీత అడవిలో పండిన నీవార ధాన్యం ఎలా భుజించగలుగుతుంది? ఇక్కడ ఎప్పుడు గొప్ప సంగీతం వింటూ ఉండే నా సీత అడవుల్లో అమంగళకరాలైన రాక్షసుల పెడబొబ్బలు, క్రూరమృగాల అరుపులు ఎలా వినగలదు? మహాభుజుడైన రాముడు ఇక్కడ హంసతులికా తల్పాల మీద పడుకునేవాడే. అక్కడ అడవుల్లో కటిక నేల మీద తన చెయ్యే తలగడగా ఎలా నిద్రించగలడు? తామర పద్మంలాగా మెరుస్తూ పద్మగంధం గల నా రాముని మొహం మళ్ళీ నేను ఎప్పుడు చూస్తాను? నా గుండె నిజంగా వజ్రం వంటిది. కనుకనే నా రాముడు నాకు కనపడకుండా ఉంటే అది బద్దలైపోకుండా ఉంది. సుఖమే అనుభవించదగ్గ నా బిడ్డలు నీ మూలాన అడవుల్లో పరిభ్రమిస్తున్నారు. నువ్వు ఇంతకంటే క్రూర కార్యం మరేం చేయగలవు? నా రాముడు 15వ ఏట తిరిగి వచ్చినా ఈ రాజ్యము, ఈ ధనము పుచ్చుకోడు, విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే అవి భరతుడు అనుభవిస్తూ ఉంటాడు కనుక. శ్రాద్ధ కార్యాలలో ముందు బంధువులను తృప్తిగా భుజింపజేసి లోకంలో కొందరు తర్వాత బ్రాహ్మణోత్తములను ఇష్టపంక్తికి పిలుస్తారు. అయితే దేవసమానులైన బ్రాహ్మణోత్తములు ఆ పితృశేషం భుజించడానికి ఇష్టపడతారా? అది ఆబోతులకు కొమ్ములు కోసేయడం వంటి పరాభవం కాదా? అలాగే కనిష్ఠుడు అక్రమంగా అనుభవించి విడిచిన రాజ్యం నా రాముడు స్వీకరిస్తాడా? మరో జంతువు తిని విడిచిన మాంసం శార్దూలం ముట్టదు. అలాగే నరశార్దూలుడైన నా రాముడు కూడా భరతుడు ఏలుకొని విడిచిన రాజ్యం చూడనైనా చూడడు. హవిస్సు, నెయ్యి, పురోడాశము, కుశలు, ఖాదిరయూపాలు ఇవి యజ్ఞంలో వాడినవి మరో యజ్ఞంలో వాడరు. పెద్ద పులి తన తోక పట్టుకుని ఆడిస్తే సహించదు అన్నట్టు రాముడు ఈ అవమానం భరించడు. సమస్త లోకాలు దండెత్తి వచ్చిన రాముడు భయపడడు. అధర్మభూయిష్టం అయిన లోకంలో అతను ధర్మం ప్రతిష్ఠ చేస్తున్నాడు. మహాపరాక్రమశాలి, మహాభుజుడు అయిన రాముడు ప్రళయాగ్ని భూతాలన్నింటినీ నశింపజేసేటట్టు బంగారు బాణాలతో సముద్రాన్ని కూడా ఇంకేటట్టు చేయగలడు. సింహబలుడైన అలాంటి నా రాముణ్ణి మత్స్యం తన పిల్లలను తానే నాశనం చేసుకునేటట్లు తండ్రివైన నువ్వే నశింపజేశావు. ధర్మనిరతుడైన నీ కొడుకును నువ్వు అడవులకు పొమ్మన్నావే. శాస్త్రదుష్టము, సనాతనము, ద్విజులు ఆచరించినది ధర్మం నీకిక ఎక్కడుంది? రాజేంద్ర, స్త్రీలకు మొగుడే ముఖ్యమైన ఆధారం, తర్వాత కొడుకు ఆధారం, తర్వాత జ్ఞాతులు ఆధారం అవుతారు. నువ్వు నా సవతి స్వాధీనంలో ఉన్నావు కనుక నాకు నీవు ఆధారం కావు. నా రాముడు అడవులకు వెళ్ళిపోయాడు. పోనీ నేను అడవులకు వెళదామంటే నాకు ఆ శక్తి లేదు. ఇలా నీ వల్ల నేను నాశనం అయిపోయాను. నీ కైక, నీ భరతుడు సంతోషంగా ఉంటే నువ్వు చాలనుకున్నావు. దీనికోసం నువ్వు రాజ్యం నశింపజేసుకున్నావు. మంత్రులను నాశనం చేశావు, నన్ను నాశనం చేశావు, పౌరులను నశింపజేశావు, నిన్నే నువ్వు నాశనం చేసుకున్నావు అని చాలా కఠినంగా మందలించింది. దారుణమైన ఈ ధోరణి చూసి దశరథుడు తాను చేసిన పాపపు కార్యం గుర్తుంచుకుని మరీ మరీ దుఃఖించాడు. 62. కౌసల్య పశ్చాత్తాపం. అంత శోకం వల్ల చాలా క్రుద్ధురాలై కౌసల్య ఇలా కఠినంగా మాట్లాడగా దశరథుడు చాలా చింతించాడు. ఇంకా అతను చాలాసేపటికి ప్రకృతిలో పడి పక్కనున్న కౌసల్యను చూసి మళ్ళీ దుఃఖించాడు. ఆ దుఃఖంలో అతనికి ధ్వనిని పట్టి ఏనుగనుకుని తానొక బ్రాహ్మణ పుత్రుని చంపి ఉండడం జ్ఞాపకం వచ్చింది. వెంటనే ఈ శోకము, రాముణ్ణి అడవికి పంపినందుకు కలిగిన శోకము కలిసి అతన్ని ఊపేశాయి. అప్పుడు అతను వణికిపోతూ చేతులు మోడ్చుకుని మొగం వంచుకుని, కౌసల్య అనుగ్రహించు, ఇదిగో
నేను చేతులు మోడ్చుకుని ప్రార్థిస్తున్నాను. శత్రువుల ఎడల కూడా నువ్వు దయాదాక్షిణ్యాలు చూపిస్తావు కదా. ధర్మ విమర్శ చేసుకుంటే గుణవంతుడైన గుణహీనుడైన స్త్రీలకు భర్తే ప్రత్యక్ష దైవం. నువ్వు ఎప్పుడూ పరాయణురాలవై ఉంటావు. లోకంలో మంచి చెడ్డలని నీకు బాగా తెలుసు. నువ్వు చాలా దుఃఖంలోనే ఉన్నావు. అయినా ఇప్పటికీ దుఃఖిస్తున్న నన్ను ఇలా అనడం ధర్మం కాదు అని దీనంగా అన్నాడు. కౌసల్య ఆ మాటలు విని చాలా పశ్చాత్తాపడింది. మేడ మీద పెట్టకూడక అమర్చిన గొట్టాలలో నుంచి వాన నీరు జారేటట్లుగా ఆమె కళ్ళలో నుంచి దుఃఖాశ్రుధారలు జారాయి. వెంటనే ఆమె మోడ్పుకేలు శిరస్సున ఉంచుకుని గడగడ ఉణికిపోతూ, రాజేంద్ర, నన్ను క్షమించు. ఇదిగో సాష్టాంగపడి నేను శిరసా ప్రార్థిస్తున్నాను. నువ్వు నన్ను ఇప్పుడేమి చేసినా తప్పులేదు. భర్త చేత బ్రతిమలాడించుకున్న స్త్రీ ఇహలోకానికి పరలోకానికి కూడా దూరమైపోతుంది. ధర్మాత్మ, నేను ధర్మమో ఎరుగుదును, నువ్వు సత్యవాదివని ఎరుగుదును. కానీ పుత్ర దుఃఖం వల్ల నేను విభ్రాంతి పొంది నిన్నేమిటేమిటో అన్నాను. శోకం ధైర్యాన్ని నాశనం చేస్తుంది. శోకం విద్యను నశింపజేస్తుంది. శోకం సర్వమో ధ్వంసం చేస్తుంది. శోకానికి సాటి వచ్చే శత్రువు మరొకటి లేదు. వేదాంగవేత్తలు సకల ధర్మజ్ఞులు అయి మహర్షులు కూడా శోకం వస్తే మూఢులైపోతారు. శత్రువు కొట్టే దెబ్బైనా సహించవచ్చు, కానీ కొంచెమైనా శోకం సహించడం కష్టం. రాముడు అడవులకు వెళ్ళి అప్పుడే 5 రాత్రులు గడిచాయి. శోకంలో మునిగి ఉండడం వల్ల నాకు ఇవి 5 సంవత్సరాల దాకా కనిపిస్తున్నాయి. నదులు వచ్చి పడితే సముద్రం పొంగేటట్లు నా రాముణ్ణే తలుచుకుంటూ ఉండడం వల్ల నా శోకం పెరిగిపోతోంది అని దశరథుడిని ప్రార్థించింది. ఆమె ఇలా అంటుండగానే సూర్యాస్తమయం అయింది. చీకట్లు పట్టాయి. దశరథుడు దుఃఖార్తుడై ఉండి కౌసల్య మాటల వల్ల కొంచెం స్థిమితపడి నిద్రపోయాడు. 63. దశరథుడు ఏనుగు అనుకుని మునికుమారుని చంపడం. శోకార్తుడై ఉండడం వల్ల దశరథుడు ఒక్క క్షణానికే మేలుకున్నాడు. మేలుకున్న వెంటనే రామలక్ష్మణులను అడవులకు పంపేసి ఉండడం వల్ల సూర్యుణ్ణి రాహు ఆక్రమించినట్లు దుఃఖం మళ్లీ దశరథుడిని ఆవేశించింది. రాముణ్ణి అడవికి పంపిన 6వ నాటి రాత్రి దశరథుడు తాను వెనుక చేసిన పాపకృత్యం జ్ఞాపకం రాగా కౌసల్యకు చెప్పడానికి ప్రారంభించాడు. కౌసల్య, మనిషి మంచి పని చేస్తే మంచి ఫలము, చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలము పొందుతాడు. తాను ఏదో ఒక పని చేయకూనుకున్నప్పుడు అది మంచిదో చెడ్డదో, దానికి మంచి ఫలం కలుగుతుందో చెడ్డ ఫలితం కలుగుతుందో, ఆ కలిగేది ఏమైనా కొంచెమే అవుతుందో ఎక్కువగా ఉంటుందో తెలుసుకోలేనివాడు అజ్ఞాని. పువ్వులు చూసి భ్రాంతిపడి మామిడి చెట్లు కొట్టేసి మోదుగ చెట్లు పెంచేవాడు ఆ చెట్టు కాపు పట్టినప్పుడు గోల పెడతాడు. ఎలాంటి ఫలితం కలుగుతుందో యోచించుకోకుండా పూర్వజన్మ కర్మఫలం అనుసరించి ఏదో ఒక పని చేసేసేవాడు మోదుగు చెట్లు పెంచేవాడిలాగా చివరకు దుఃఖిస్తాడు. నేను అలాగే మామిడి చెట్లు నరికించి మోదుగ చెట్లు పెంచాను. అందుచేతనే ఫలకాలంలో రాముణ్ణి విడిచిపెట్టుకుని ఇప్పుడు ఇలా దుఃఖిస్తున్నాను. చిన్నప్పుడు నేను శబ్దవేధ చేయడంలో చాలా ప్రజ్ఞావంతుడై ఉన్నాను. అప్పుడు నన్నందరూ మెచ్చుకునేవారు. అయితే ఆ శబ్దవేధ వల్లనే నేను మహాపాపం చేశాను. తెలియక పిల్లవాడు విషం తిని బాధపడతాడు. అలాగే నేను తెలియక ఆ పని చేసి ఇప్పుడు దుఃఖాల పాలైపోయాను. మోదుగ పువ్వులు చక్కగా ఉండడం చూసి ఫలాలు ఎలా ఉంటాయో గుర్తించలేని వాడిలాగా శబ్దవేధ చేస్తే నేను లాభం వస్తుందనుకున్నానే కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేను యువరాజుని. అది వర్షాకాలం. సూర్యుడు భూమిలో ఉండిన రసాలని గ్రహించి జగత్తంతా తప్పింపజేసి దక్షిణాయనం ప్రవేశించాడు. గ్రీష్మం గడిచిపోయింది. మేఘాలు నిగనిగలాడాయి. కప్పలు, నెమళ్ళు, చాతకాలు ఉప్పొంగిపోతున్నాయి. వానలో తడిసి స్వేచ్ఛగా ఎగరడానికి రెక్కలు స్వాధీనం కాక పక్షులు వానకు తడిసి గాలికి ఊగిపోయే చెట్ల కొమ్మల మీద అతి కష్టంగా నివసిస్తున్నాయి. ఎడతెగని వర్షంలో తడుస్తున్న మదజలం సముద్రంలో ఉండిన పర్వతంలాగా కనపడుతుంది. ఒక్కొక్క చోట తెల్లని గైరిక ధాతువులు, మరొక్కొక్క చోట ఎర్రని గైరిక ధాతువులు, అక్కడక్కడ అడవులు కాలిన బూడిద కలవగా పొంగి పొర్లిపోతున్న నదులు రంగురంగుల పాముల్లాగా వంకరటింకరగా ప్రవహిస్తున్నాయి. మిక్కిలి సుఖకరమైన ఆ సమయాన నేను ధనుర్బాణాలు ధరించి రథం ఎక్కి సరయూ నది ఒడ్డుకు వేటకు వెళ్ళాను. అడవుల్లో ఉండే క్రూర జంతువులు రాత్రిళ్ళు నీళ్లు తాగడానికి వస్తాయి కదా, వాటిల్లో ఒక్క పులి అయినా ఒక్క ఏనుగైనా చివరికి ఒక్క ఎనుబోతైనా దొరక్కపోతుందా అనుకుని వెళ్ళాను. ఎటు చూసినా కటిక చీకటి. నీళ్లలో కుండ ముంచినట్లు శబ్దమైంది. నేను తొండంతో పీలుస్తూ ఏనుగు నీళ్లు తాగుతుందనుకున్నాను. వెంటనే నేను విషసర్పం వంటి బాణం తొడిగి సాచి లాగి ఏనుగును కొడుతున్నానన్న సంతోషంతో చప్పుడు వినవచ్చిన దిక్కుగా విడిచాను. కానీ నేనెక్కడ పడాలని విడిచానో అక్కడి నుంచి నా బాణం సద్య ప్రాణహర మర్మంలో తగిలింది కాబోలు. వెంటనే దెబ్బతిని పడిపోతూ ఒక వన్యజంతువు హా హా అని అరిచింది. చివరికి అది ఒక మనిషి మూలుగా
వినిపించింది. తపశ్శాలినైన నా మీద ఈ బాణం ఎందుకు పడింది? ఎక్కడా మనుష్య సంచారం లేని ఈ రాత్రివేళ నేను నీళ్లు పట్టుకోవడం కోసం ఈ నదికి వచ్చాను. ఈ బాణం ఎవరిది? నేనెవరికి ఏమి అపకారం చేశాను? ఋషినై చేతిలో కర్రా కంప ఏమీ లేకుండా తిరుగుతూ కందమూల ఫలాలు తిని జీవిస్తూ ఉండిన నా వంటి వాడికి శస్త్రం తగిలి చావడం ఏమిటి? జడలు వల్కలాజినాలు ధరించిన నన్ను చంపడానికి ఎవడు ముచ్చట పడతాడు? వాడికి నేనేం అపకారం చేశాను? నన్ను చంపడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, గొప్ప కీడు మాత్రం తప్పదు. నన్ను చంపిన వాడెవడైనా వాణ్ణి జనులు గురుతల్ప గమనం చేసిన వాడిని ద్వేషించేటట్లు ద్వేషిస్తారు. నా ప్రాణాలు పోతున్నందుకు నాకేమీ విచారం లేదు. నా తల్లిదండ్రుల గురించే నాకు దుఃఖం వస్తోంది. వారు కేవలము 3 కాళ్ల ముసళ్ళు. చిరకాలం నుంచి నేనొక్కడే వారికి ఆధారంగా ఉన్నాను. నేను చచ్చిన తర్వాత వారి ఇంకా ఎలా బ్రతుకుతారు? వృద్ధులైన నా తల్లిదండ్రులను నన్ను ఒక్క బాణంతో చంపిన దుర్మార్గుడెవడు అని ఆ ముని దుఃఖించాడు. ఆ మాటలు నా చెవిన పడ్డాయి. నా చేతిలో ఉండిన ధనుర్బాణాలు కింద పడిపోయాయి. నా ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. కొంతసేపటికి నేను వెళ్ళి చూడగా ఒక ముని బురదలో పడి కొట్టుకుంటున్నాడు. జడలు విరిసిపోయాయి, కుండలో నీళ్లు ఒలికిపోయాయి. అతని శరీరంలో నా బాణం గుచ్చుకుని ఉంది. రక్తం వరదలై పారుతోంది. అతను దిగులు పడిపోయి ఉండిన నన్ను కాల్చేసేటట్టుగా చూస్తున్నాడు. నా తల్లిదండ్రుల నిమిత్తం నీళ్లు పట్టుకుంటూ ఉండగా నన్ను చంపావే రాజా! అడవిలో నివసిస్తున్న నేను నీకేం అపకారం చేశాను? ఒక్క బాణంతో నన్ను చంపావు. దీంతో అందులైన నా తల్లిదండ్రి కూడా హతులైపోయారు. తప్పికొని ఉండిన ఆ వృద్ధులు నేను ఇంకా నీళ్లు తెస్తానని ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ఎంత చదివితే ఏమి లాభము? ఎంత తపస్సు చేస్తే మాత్రం ఏం ప్రయోజనం? నా తండ్రి నేను ఇక్కడ దెబ్బతిని పొర్లుతూ పడి ఉండడం ఎరగడు కదా. ఒక చెట్టు కూలిపోతూ ఉంటే మరో చెట్టు ఏం చేయగలదు? అలాగే ఈ సంగతి తెలిసినా అసలే శక్తి లేనివాడు, ఆ పైన కాళ్ళు కూడా లేనివాడు కదా. తెలిస్తే మాత్రం నా తండ్రి ఇప్పుడు ఏం చేయగలడు? కనుక ఓ రఘుకులీనుడా, నువ్వే వెళ్ళి ఇదంతా నా తండ్రికి చెప్పు. దావాగ్ని అడవిని దహించేటట్టు నా తండ్రి క్రుద్ధుడై నిన్ను దహించడలే. అదుగో ఒక్క అంగలో నువ్వు నా తండ్రి ఆశ్రమం చేరగలవు. వెళ్ళి ఆయన అనుగ్రహం సంపాదించుకో. నిన్ను శపించకుండా చూసుకో. ఈ పాటికి నువ్వు ఈ బాణం పెరికివేయి. జలప్రవాహం నది గట్టు కోసేటట్టుగా ఇది మెత్తమెత్తగానే నన్ను బాధ పెడుతోంది అన్నాడు. ఏం చేయడం? బాణం అలాగే ఉంటే దారుణమైన బాధ. బాణం తీసేస్తే ప్రాణాలు పోతాయి. నాకేమీ తోచింది కాదు. మునికుమారుడు దీనంగా దుఃఖిస్తున్న నా అవస్థ గ్రహించి బాధపడుతూ చుట్టలు చుట్టుకుపోతూ చావు బతుకుల్లో ఉండి, రాజా శోకించకు, ధైర్యం తెచ్చుకో. బ్రహ్మహత్యాపాతకం సంభవిస్తుంది అని నువ్వు బెంగపెట్టుకోకు. నేను బ్రాహ్మణుణ్ణి కాను. నీకు మనోవ్యధ అక్కర్లేదు. నేను శూద్ర స్త్రీకి వైశ్య పురుషునకు పుట్టినవాణ్ణి అని చెప్పాడు. అప్పుడు నేను ఆ బాణం తీసేశాను. వెంటనే ఆ తపస్యాలి నన్ను చూస్తూనే ప్రాణాలు విడిచేశాడు. నేను చాలా దుఃఖించాను. 64. తన శాపం సంగతి చెప్పి దశరథుడు దుఃఖిస్తూ చనిపోవడం. దశరథుడు దుఃఖిస్తూ మహర్షిని చంపిన వృత్తాంతం కౌశల్యకు మళ్ళీ చెప్పసాగాడు. అజ్ఞానం వల్ల అంత పాపం చేసి వ్యాకుల చిత్రుండై నేను ఇక నాకు సుకృతం ఎక్కడిది అనుకున్నాను. తర్వాత నేను ఆ కుండ నిండా మంచినీళ్లు ముంచుకుని అతను చెప్పిన దారిని వెళ్ళి ఆశ్రమం చేరుకున్నాను. అక్కడ ఆ వృద్ధ దంపతులు ఇద్దరూ కనబడ్డారు. వారిద్దరూ అంధులు, దుర్బలులు. ఒకళ్ళు తీసుకువెళ్ళవలసిందే కానీ స్వయంగా కదలలేరు. పాపం రెక్కలు తెగిన పక్షుల్లాగా ఉన్నారు. ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు. నా మూలాన వాళ్ళు ఇలా అయిపోయారు పాపం. ఇదంతా చూసి నేను మరీ దుఃఖించాను. చాలా భయపడిపోయాను. నా కాలి సవ్వడి విని అమ్ముని, ఏం ఇంత ఆలస్యం చేశావే? మంచినీళ్ళు త్వరగా తీసుకురాబోయి, నీ తల్లి చాలా దిగులు పడిపోయి ఉంది. త్వరగా లోపలికి రా నాయనా. నేనైనా నీ తల్లి అయినా నీకేదైనా చెరుపు చేసి ఉంటే తపస్యాలివి గనక నువ్వది మనసులో ఉంచుకోకూడదోయ్. నువ్వే మాకు గతి, నువ్వే మాకు చూపు. మా ప్రాణాలు నీ మీదే ఉన్నాయి. ఏం మాట్లాడవేం తండ్రి అన్నాడు. నా నోరు కుట్టేసినట్లయింది. అతి కష్టం మీద మాట తెచ్చుకున్నాను, కానీ అక్షరాలు పలకలేకపోయాను. మహాత్మా, నేను క్షత్రియుణ్ణి. నా పేరు దశరథుడు. నేను నీ కొడుకును కాను. పూర్వజన్మలో చేసుకున్న పాపం వల్ల నాకిప్పుడు సజ్జనులు గ్రహించే ఈ దుఃఖం సంభవించింది. భగవాన్, నేను ధనుర్బాణాలు ధరించి నీళ్ల కోసం వచ్చే ఏనుగునో మరో క్రూర జంతువునో కొడదామని సరయూ తీరానికి వచ్చాను. కొంతసేపటికి నీళ్లలో కుండ ముంచిన చప్పుడైంది. ఏనుగు వచ్చి నీళ్లు తాగుతుందేమో అనుకుని నేను బాణం విడిచాను. వెంటనే పరిగెత్తి చూద్దును కదా, నా బాణం తగిలి ఒక ముని ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. నేను శబ్దవేద నేర్చిన వాడిని కావడం వల్ల లక్ష్యం గురించి బాణం నీళ్లలో విడిచాను. దాంతో నీ కొడుకు పడిపోయాడు. తర్వాత నీ కొడుకు బాధ పడలేక
బాధపడలేక కోరగా నేను బాణం తీసేశాను. ఆ బాణం తీసిన వెంటనే మీరు అందులని చెప్పి విలపిస్తూ అతను ప్రాణాలు విడిచాడు. చెప్పడానికి ఏముంది? అజ్ఞానం వల్ల నేను మీ కుమారుణ్ణి చంపాను. ఈ స్థితిలో ఇక జరగవలసిందేమిటో అది అనుగ్రహించు అని దీనంగా ప్రార్థించాను. మనకేదో మూడుతుంది అనుకుంటూనే ఉన్నాను నేను. అందుకు తగ్గట్టు ఇదంతా విని ముని కోపం ఆపుకోలేకపోయాడు. అతని గుడ్డి కళ్ళల నుంచి కన్నీరు ప్రవహిస్తోంది. నిట్టూర్పు మీద నిట్టూర్పు వస్తోంది. శోకం చెయ్యి పట్టి కలిచేటట్టుగా హృదయం దేవేస్తోంది. ఆ స్థితిలో నేను అతని తేజస్సు భరించలేకపోయాను. దోసిలి వగ్గి కళ్ళప్పగించి ఊరుకున్నాను. రాజా, ఈ పాపకర్మను స్వయంగా నాకు చెప్పి ఉండకపోతే నీ తల ముక్కలు చెక్కలు అయిపోయి ఉండేది. క్షత్రియుడు వధించటం, అందులోనూ వాణ్ణి వీణ్ణి కాదు, అడవుల్లో ఉండి తపస్సు చేసుకునే వానప్రస్థుణ్ణి తెలిసి చేసినట్లయితే ఇంద్రుణ్ణైనా ఇది స్థానభ్రష్టుణ్ణి చేసేస్తుంది. తపస్సు చేసుకుంటున్న మున్ల మీద ఇలాగ బాణం విడిచిన వాడి తల చిన్నా భిన్నాలైపోతుంది. నువ్విది తెలియక చేశావు కనుకనే బతికి ఉండగలిగావు. తెలిసే చేసి ఉంటే నీ ఇక్ష్వాకు కులమే రూపుమాసిపోయి ఉండేది. ఇక నువ్వెంత కనుక మమ్మల్ని ఇప్పుడు మా అబ్బాయి పడి ఉండిన చోటికి తీసుకువెళ్ళు. మా తండ్రిని మేము కడసారి చూసుకోవాలి అన్నారు. అప్పుడు నేను ఒక్కడిని వారినిద్దరిని అక్కడికి తీసుకువెళ్ళి మృతుని దగ్గర కూర్చోపెట్టాను. వెంటనే ఆ వృద్ధులిద్దరూ ఆ శవం మీద పడిపోయారు. తండ్రి అతని శరీరం తడుముతూ, నాయనా, మాకు నమస్కారం చేయవేమి? మాతో మాటైనా ఆడవేమి? నెల మీద పడుకున్నావు, మా మీద కోపగించావా తండ్రి? నా మీద నీకు ఇష్టం లేకపోతే పోనీ, ఇదిగో మీ అమ్మ వచ్చింది చూడు, కౌగిలించుకోవేం నాయనా? మాటైనా ఆడబోయి అర్ధరాత్రి వేళ వేదమో శాస్త్రమో పురాణమో చదువుతూ ఉంటే నేను ఇంకెవరి మనోహర కంఠస్వరం వింటాను? స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని అగ్నిహోత్రాలు కూడా చేసుకువచ్చి ఇంకెవడు నా దగ్గర కూర్చుని నాకు సేవలు చేస్తాడు? కాలు చెయ్యి కదలలేని నా దగ్గర కూర్చుని తాను తెచ్చిన కందమూల ఫలాలలో మంచివన్నీ నా ఎదుట ఉంచి గొప్ప అతిథిని ఆదరించేటట్లుగా ఆదరిస్తూ నా చేత ఇంకెవడు భోజనం చేయిస్తాడు? ఇదిగో చూడు, నీకోసం ఏడుస్తున్న మీ తల్లి కళ్ళు లేని ఈ వృద్ధురాలిని నేనిక ఎలా భరించగలను? కొడుకా, ఉండు, ఇప్పుడు వెళ్లకు. రేపు నాతోనూ మీ అమ్మతోనూ కలిసే యమసదనానికి వెళదు గాని. శోకార్తులము అనాథలము అయిన మేమిద్దరము కూడా నిన్ను విడిచి బ్రతికి ఉండలేము. త్వరగానే యమసదనానికి ప్రయాణం చేస్తాము. ఇతనే మాకు దిక్కు. కాలం చెల్లినా మా కోసం ఉండిపోయాడు కనుక ఆలస్యమైనందుకు క్షమించు అని నేను ప్రార్థిస్తాను. లోకపాలకుడైన యమధర్మరాజు నా వంటి అనాథలకి ఈ ఒక్క అభయదానము చేయకపోడు. నాయన, పాపాత్ముడైన దశరథుడు నిన్ను చంపాడు. అంచేత నీ పాపాలని చెల్లిపోయాయి. నా సత్యం వల్ల నువ్వు యోధులే లోకాలకు వెళతారో ఆ లోకాలకు వెళ్ళిపో. యుద్ధరంగంలో వెనక అడుగు లేకుండా ముందుకే చొచ్చుకు వెళుతూ యుద్ధం చేస్తూ చచ్చిపోయే శూరులు ఏ లోకాలకు వెళతారో నువ్వు ఆ లోకాలకే వెళ్ళిపో. సకర చక్రవర్తి, శిబి చక్రవర్తి, దిలీప మహారాజు, జనమేజయ మహారాజు, నహుష చక్రవర్తి, దుందుమారుడు ఏ గతి పొందారో నువ్వు ఆ గతి పొందు. సాధువులందరూ ఏ గతిని పొందుతారో వేదాధ్యయనం చేసినవారు, తపస్సు చేసినవారు, భూదానం చేసినవారు, యజ్ఞయాగాలు చేసినవారు, ఏకపత్ని వ్రతులు, వేల కొద్దీ గోదానాలు చేసినవారు, గురువులను పోషించినవారు, మహాప్రస్థానాదుల వల్ల దేహం విడిచినవారు ఏ గతి పొందుతారో నువ్వు ఆ గతే పొందు. నా వంశంలో పుట్టినవాడెవడు దుర్గతి పొందడు. నాకు ఏకైక బాంధవుడవైన నిన్ను చంపిన ఈ దశరథుడు మాత్రం దుర్గతి పొందుతాడు అని అతను చాలాసేపు ఏడ్చాడు. తర్వాత అతను భార్యతో కలిసి కొడుకుకి ఉదక క్రియలు చేశాడు. వెంటనే అతను కొడుకు తాను చేసుకున్న పుణ్యాల వల్ల దివ్యరూపం పొంది అతని కొడుకు ఇంద్రునితో కూడా విమానంలో కూర్చుని స్వర్గానికి వెళుతూ ఇంద్రుడు ఓదార్చగా తన తల్లిదండ్రులను తాను కూడా ఓదార్చి, మీకు సేవలు చేయడం వల్ల నాకు గొప్ప పదవి లభించింది, మీరు కూడా శీఘ్రంగానే నేనున్న చోటుకు వస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ వృద్ధుడు భార్యతో కలిసి జలతర్పణం చేసి దోసిలి ఒగ్గి ఉండిన నన్ను చూసి, రాజా, ఒక్క బాణంతో ఒక్క దెబ్బ కొట్టి నాకు కొడుకు లేకుండా చేశావు కనుక నన్ను కూడా ఇప్పుడే చంపేయి. మరణం అంటే నాకేం భయం లేదు. తెలియక చేసినా నువ్వు అత్యంత శుచి అయిన నా కొడుకుని చంపావు కనుక నిన్ను ఘోరంగా శపిస్తాను, మానను. ఈ ముదిమిలో నువ్వు నాకిప్పుడు పుత్రశోకం కలిగించావు కనుక నువ్వు కూడా పుత్రశోకంతోనే కాలం చేస్తావు. నువ్వు మునిని అజ్ఞానం వల్ల చంపావు, అంచేత నీకు బ్రహ్మహత్య పాతకం మాత్రం చుట్టుకోదు. వేదవేత్త అయిన బ్రాహ్మణునికి ఇచ్చిన దక్షిణ ఎలాంటి దానం చేస్తే అలాంటి ఫలం వెంటనే కలిగిస్తుంది. అలాగే నువ్విప్పుడు నాకు ఎలాంటి గతి కల్పించావో అలాంటి ఘోర దుర్గతి నువ్వు త్వరలోనే అనుభవిస్తావు. ఇలా నన్ను శపించి చాలాసేపు శోకించి ఆ వృద్ధ దంపతులిద్దరూ చితి మీద దేహం విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోయారు. దేవి, చిన్నప్పుడు శబ్దవేద చేసుకునేటప్పుడు నేను చేసిన ఈ పాపం ఆలోచిస్తూ ఉండగా నాకు జ్ఞాపకం వచ్చింది.
అపథ్యానికి ఫలం వ్యాధి ముదరడం. అలాగే నేను చేసిన ఈ దుష్కృత్యానికి ఫలితం ఈ దుర్గతి. ఆ మునిశాపం నాకిప్పుడు అనుభవానికి వచ్చింది కనుక నేను పుత్రశోకంతో ప్రాణాలు విడిచేస్తాను. నా కళ్ళలో చూపు పోయింది. కౌసల్య, నువ్వు నాకు కనపట్టలేదు. ఏది నీ చెయ్యి నా మీద వేయి. దేవి, కన్న కొడుకును అడవులకు పొమ్మనడం నాకే చెల్లింది. నా మాట మీద రాజ్యమే కాదు, సమస్తము విడిచి అడవులకు వెళ్ళిపోవడం రాముడికే చెల్లింది. కన్న కొడుకు చెడ్డవాడే అయినా, బుద్ధి కలవాడెవడైనా కొడుకును విడిచిపెట్టుకుంటాడా? వనవాస శిక్ష విధిస్తే ఏ కొడుకైనా తండ్రి మీద కోప్పడకుండా ఉంటాడా? రాముడు ఇప్పుడు ఒక్క మాట నన్ను ముట్టుకోకూడదు, ఇక్కడికి రానైనా రాకూడదు. మనుషులు చచ్చిపోయాక బంధువులను చూడలేరు కదా కౌసల్య. నా కళ్ళకు నువ్వు కనపట్టలేదు. నాకు స్మృతి పోతోంది. యమదూతలు నన్ను తొందర పెడుతున్నారు. మరణ సమయంలో సత్యపరాక్రముడు ధర్మజ్ఞుడు అయిన రాముడిని చూసే యోగం నాకు లేకపోయిందే. ఇంతకు మించిన దుఃఖం మరేముంది? రాముడు నన్ను ఎదిరించి ఉంటే బాగుండేది. అలా జరగకపోవడం వల్ల, అతన్ని చూడనందువల్ల కలుగుతున్న దుఃఖం మిడి ఎండ నీటిని పీల్చేసేటట్లుగా నా ప్రాణాలను శోషింపజేస్తోంది. 15వ ఏట రత్నకుండలాలతో మెరిసే రాముని మొహం ఎవరు చూడగలుగుతారో వారు దేవతలే గాని మనుషులు కారు. రాముని కళ్ళు తామర పువ్వు రేకుల్లాగా చాలా మనోహరంగా ఉంటాయి. అతని నాసిక తీర్చిదిద్దినట్లుంటుంది. మొహం చంద్రబింబంలాగా ఉంటుంది. ధన్యులైన వాళ్లకే మళ్ళీ ఆ మొహం కనపడుతుంది. రాముని మొహం శారదచంద్రుడిలాగా ప్రఫుల్ల పద్మంలాగా ఉంటుంది. నా ప్రభువైన రాముని ఆ ముద్దు మొహం ధన్యులకే కనపడుతుంది. మౌఢ్యం విడిచి శుక్రుడు స్వమార్గంలో ప్రవేశించినట్లు వనవాసం పూర్తి చేసుకుని మళ్ళీ అయోధ్యలో ప్రవేశించిన రాముణ్ణి సుఖం పెట్టి పుట్టిన వాళ్లే చూస్తారు. కౌసల్య, నా చిత్తం ముగ్ధమైపోతోంది. నా గుండెలు పీకుతున్నాయి. శబ్ద స్పర్శ రసాలు నాకేమీ తెలియడం లేదు. చమురైపోతే నిత్య సంసక్తాలైన దీపకాంతులు క్షీణించేటట్లుగా నా చిత్తం నశించడం వల్ల నా ఇంద్రియాలన్నీ నాశనమైపోతున్నాయి. ప్రవాహ వేగం నది గట్లను కోసేటట్టు ఈ పుత్రశోకం అనాథనైన నన్ను దిగదీసేస్తోంది. హా రాఘవ, నా దుఃఖాలు పోగొట్టే మహాబాహు, హా పితృప్రియ, నా ప్రభు, నా కొడుక, ఇప్పుడెక్కడున్నావు? కౌసల్య, నేను వెళ్ళిపోతున్నాను. తపస్సంపన్నురాల సుమిత్ర నా కాలం చెల్లిపోయింది. హా కులపాంసని కైక, నన్ను పొట్టన పెట్టుకుంటున్నావు. కౌసల్య సుమిత్ర దగ్గర ఉండగా రాముని కోసం ఇలా గోల పెడుతూ అర్ధరాత్రి వేళ దశరథుడు మృతి పొందాడు. 65. దశరథుని మృతి అందరికీ తెలపడం. రాత్రి గడిచి తెల్లవారేటప్పటికీ వందిమాగదులు, సూతులు, గాయకులు వచ్చి రాజగృహం నిండిపోయారు. ఉచ్చస్వరంతో ఆశీర్వదిస్తూ వాళ్ళు చేసే స్తుతి శబ్దం రాజగృహం అంతటా ప్రతిధ్వనించింది. పాడేవాళ్లు పాడుతూ ఉండగా తాళగాళ్లు పూర్వరాజుల సత్కృత్యాలు, దశరథుని గొప్పతనము వర్ణిస్తూ తాళం వేస్తున్నారు. ఆ ధ్వని విని ఆ చుట్టుపట్ల గల చెట్ల మీద, రాజగృహంలో పంజరాలలోనూ ఉండిన రకరకాల పక్షులు మేలుకుని చక్కగా కూయసాగాయి. వాళ్ళు చేసే స్తోత్రాలు, వాళ్ళు పాడే పాటలు, వాళ్ళు చేసే వీణాధ్వనులు ఆ ఇళ్లన్నీ నిండిపోయాయి. తర్వాత ఎప్పుడే పని చేయాలో అవన్నీ బాగా తెలిసి ఉన్న దాసీలు, వాళ్ల మీద పెత్తనం చేసే పరిచారికలు చాలామంది వచ్చారు. రాజుకు రాణులకు స్నానాలు అవి చేయించే పరిచారకులు మంచి గంధం కలిపి బంగారు గుండికలతో నీళ్లు సిద్ధం చేశారు. మంచి వయసులో ఉన్న వేశ్యలు నలుగులు గండూషం చేసే సామగ్రి, అద్దాలు, బట్టల మడతలు, ఆభరణాలు సిద్ధం చేసి ఉంచారు. ఇలా ప్రజలనేలే రాజులకు సర్వకాల సర్వావస్థలయందు తత్కాలోచితాలైన సేవలు చేయవలసిన దాసదాసీలందరూ కూడా వచ్చి తమ తమ స్థానాల్లో సిద్ధంగా ఉన్నారు. ఇదంతా సూర్యోదయానికి పూర్వమే జరిగిపోయింది. అప్పటికి రాజు రాణులు లేవకపోవడం చూసి ఏం జరిగిందో అని అందరూ అనుమానించసాగారు. తర్వాత రాజు సమీపాన పడుకునే స్త్రీలందరూ వచ్చి మేలుకొలుపులు పాడారు. అప్పటికీ రాజు లేవకపోగా వాళ్ళు భయభక్తులతో రాజును తాకి చూశారు. వాళ్ళు నిద్రా లక్షణాలు బాగా తెలిసిన వాళ్ళు, అంచేత అది నిద్ర కాదని, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయాయని గుర్తించారు. రాజు ప్రాణాలు పోయాయని వాళ్ళు తెలుసుకున్నారు. దాంతో వాళ్ళందరూ నదిలో మొలిచే నారు మొదలైన వాటి చిగుళ్ళు ప్రవాహ వేగానికి ఊగిసలాడిపోయేటట్లుగా ఉణికిపోతున్నారు. కౌసల్య సుమిత్ర కూడా పుత్రశోకం వల్ల దుఃఖించి పడుకున్నారు కనుక గాఢ నిద్రపట్టి ఇంకా మేల్కోలేదు. అప్పుడు శోకతప్త అయిన కౌసల్య చీకట్లలో మునిగిపోయిన నక్షత్రంలాగా నిస్తేజురాలై ఉంది. చనిపోయి ఉండడం వల్ల రాజు నిస్తేజంగానే ఉన్నాడు. పుత్రశోకం వల్ల ఏడ్చి పరుండిన కౌసల్య సుమిత్ర కూడా అలాగే ఉన్నారు. మొత్తానికి ప్రాణాలు పోయి రాజు, నిద్రలో ఉన్న కౌసల్య సుమిత్రలు అలా ఉండడం అంతఃపురం అంతా గుర్తించింది.
అప్పుడు ఆ సుందరాంగులందరూ యూధపతిని బాసిన ఆడ ఏనుగుల్లాగా రోదనం చేశారు. ఆ ఏడ్పులు విని కౌసల్య, సుమిత్ర ఉలిక్కిపడి లేచారు. వాళ్ళు రాజును ముట్టుకుని చూసి హా నాథా అంటూ నేల మీద పడిపోయారు. కౌసల్య భూమి మీద దొర్లుతూ ఆకాశం నుంచి జారి దుమ్ములో పడ్డ నక్షత్రంలాగా ఉంది. అప్పుడు కైక, తక్కిన రాణులు కూడా ఏడుస్తూ వచ్చి కొయ్యలైపోయారు. ఆ ఏడ్పులతో రాజప్రాసాదాలన్నీ ప్రతిధ్వనించాయి. అంతవరకు కళకళలాడుతూ ఉండిన రాజగృహం వెలవెలపోయింది. రాజు చనిపోవడం తెలుసుకుని ఆ రాణులందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని అనాథల్లాగా ఏడ్చేశారు. 66. అమాత్యులు దశరథుని కళేబరం తైలద్రోణిలో ఉంచటం. చల్లారిపోయిన అగ్నిలాగా, నీళ్ళెండిపోయిన సముద్రంలాగా, చల్లబడిపోయిన సూర్యుడిలాగా స్వర్గస్థుడైన దశరథుడిని చూసి చాలా దుఃఖించి కౌసల్య అతని తల తన ఒడిలో ఉంచుకుని కైకకేసి పులుకు పులుకు చూస్తూ, నృశంసురాల, దుష్టచారిణి కైక, నువ్వు కృతార్థురాలవైనావు. రాజును నీ కడుపున పెట్టుకున్నావు. ఎదురు లేకుండా ఇక రాజ్యం అనుభవించు. నన్ను విడిచి రాముడు అడవులకు వెళ్ళిపోయాడు. భర్త చనిపోయాడు. ఇక నాకు దిక్కెవరు? నేనెందుకు బతికి ఉండడం? తనకి ప్రత్యక్ష దైవం అయిన భర్తను విడిచి అధర్మం అంటే జంకని కైక తప్ప మరెవరు బతికి ఉండాలనుకుంటారు? ధనలుబ్ధునకు మంచి చెడ్డలు తెలియవు. విషం కలిసిన భక్ష్యాలు తిన్నట్టు కుబ్జ దుర్బోధలు విన్న కైక వల్ల రఘువంశం, రఘుకులం నశించింది. వరాలు ఇస్తానని చెప్పినప్పుడు నిర్దేశం లేకపోయినా సీతతో కూడా రాముణ్ణి దశరథుడు అడవులకు పంపేశాడని తెలిస్తే జనక మహారాజు కూడా నాలాగే పరితపిస్తాడు. సర్వవిధాల మందభాగ్యుడైపోయిన నా రాముడు, అనాథనైన నేను విధవను కూడా అయిపోయినట్టు తెలియదు. విదేహరాజు కూతురు సీత ఎప్పుడు దుఃఖాలెరుగనిది. ఇప్పుడు అడవుల్లో నానా బాధలు అనుభవిస్తోంది. రాత్రిళ్ళు క్రూర జంతువులు, భయంకరాలైన పక్షులు అరిస్తే భయభ్రాంతరాలైపోయిన సీత రాముణ్ణి అలుముకుంటుంది. సహజంగా వృద్ధుడు, ఆ పైన సీతనే కొడుకుగా చూసుకుంటున్నాడు. అలాంటి అపుత్రకుడు జనకుడు సీతనే తలుచుకుంటూ ప్రాణాలు విడుస్తాడు. దైవంగా భావించుకుంటూ పతిని అనుసరించి జీవిస్తున్న నేను ఇక బ్రతికి ఉండలేను. నా భర్త కళేబరం కౌగిలించుకుని నేను అగ్నిలో దూకుతాను అని చాలా చాలా దుఃఖించింది. అప్పుడు అమాత్యులు దశరథుని కళేబరం మీద పడి ఏడుస్తున్న కౌశల్యను అవతలికి తీసుకెళ్లారు. వారు దశరథుని కళేబరం తైలద్రోణిలో ఉంచి తక్కిన కార్యాలన్నీ నెరవేర్చారు. వారు సమస్త ధర్మాలు తెలిసిన వారు కనుక సంతానవంతుడైన దశరథునకు కొడుకులు దగ్గరలేని సమయంలో అగ్ని సంస్కారం చేయడం అధర్మం కనుక ఆ కళేబరం తైలద్రోణిలో ఉంచి జాగ్రత్త పెట్టారు. అలాగా రాజును తైలద్రోణిలో ఉంచడం చూసి రాణులందరూ గొల్లుమన్నారు. హా మహారాజా, ప్రియవాది సత్యసంధుడు అయిన రాముడు మమ్మల్ని విడిచిపోయినందుకే దుఃఖిస్తూ ఉండగా నువ్వు విడిచిపెట్టేశావా? భర్తను చంపిన కైక దగ్గర ఉండి విధవలమైన మేము బ్రతకడం ఎలాగా? రాముణ్ణి, సీతను, లక్ష్మణుణ్ణి విడిచిపెట్టిన కైక ఇక ఎవరిని మాత్రం విడిచిపెట్టకుండా ఉంటుంది అంటూ వారు చాలా విధాలా దుఃఖించారు. దశరథుడు చనిపోవడం వల్ల చంద్రుడు లేని రాత్రిలాగా, భర్త లేని స్త్రీలాగా అయోధ్య వెలవెలపోయింది. పౌరులందరూ కంటికి మంటికి ఏకధారగా దుఃఖిస్తున్నారు. కులాంగనులందరూ హాహాకారాలు చేస్తున్నారు. వీధులని నిర్జనంగా ఉన్నాయి. అంచేత అయోధ్య కళాహీనమైపోయింది. ఇది ఇలా జరుగుతూ ఉండగానే సూర్యుడు అస్తమించాడు. చీకటి అలుముకుంది. స్త్రీలు, పురుషులు గుంపులు గుంపులుగా కూడి భరతుని తల్లిని అనేక విధాలుగా నిందించారు. 67. ఇక్ష్వాకుల్లో ఒకడిని రాజుగా నిలబెట్టమని ప్రముఖులు కోరడం. అయోధ్యలో ఆ రాత్రి అందరికీ చాలా పెద్దదిగా కనపడింది. కానీ చివరికి గడిచిపోయింది. తెల్లవారాక ప్రముఖులైన ఉద్యోగులు, వెత్తలైన బ్రాహ్మణులు సభ కూడారు. మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి, మహామాత్యులు ఎవరికి వారే వశిష్ఠునితో ఇలా అన్నారు. పుత్రశోకం వల్ల దశరథుడు చనిపోయాక 100 సంవత్సరాలతో సమానం అనిపించుకుని ఈ రాత్రి గడిచింది. రాజు చనిపోయాడు. రాముడు అడవుల పాలైనాడు. తేజస్వి అయిన లక్ష్మణుడు కూడా రామునితో వెళ్ళిపోయాడు. పరంతపులైన భరతుడు, శత్రుఘ్నుడు కేకయ దేశంలో రాజగృహంలో మేనమామల ఇంట్లో ఉన్నారు. అరాచకం అయితే రాజ్యం నశిస్తుంది కనుక ఇక్ష్వాకు వంశీయులలో ఒకడిని ఇప్పుడు రాజును చేయాలి. రాజులేని రాజ్యంలో ఉరుములతోనూ మెరుపులతోనూ విజృంభించి మేఘాలు వర్షించవు. రాజులేని రాజ్యంలో ఎవరు విత్తనాలైనా చల్లరు. తండ్రికి కొడుకు, భర్తకు భార్య స్వాధీనంలో ఉండరు. రాజులేని రాజ్యంలో డబ్బుండదు. పెళ్ళాం బిడ్డలు దక్కరు. అన్నిటికీ మించి సత్యం ఉండనే ఉండదు. రాజులేని రాజ్యంలో ఎవరో గోష్ఠులు, సభలు చేయరు. ఎవరూ ఉద్యానవనాలు పెంచరు. సత్రాలు, సావళ్ళు ఉండవు. రాజులేని రాజ్యంలో ఎంతెంత వేత్తలైన బ్రాహ్మణులు యజ్ఞయాగాలు చేయలేరు.
రాజులేని రాజ్యంలో సాహసించి ఎవరైనా యజ్ఞాలు చేసినా భూరి దక్షిణలు మాత్రం ఇవ్వరు. రాజులేని రాజ్యంలో ప్రఖ్యాతి పొందిన నటులు ఉండరు, నాట్యకత్తెలు ఉండరు, ఉత్సవాలుండవు, సమాజాలుండవు. రాజులేని రాజ్యంలో వర్తకము వాణిజ్యము జరగవు. కథకులు పౌరాణికలు ఉండరు. రాజులేని రాజ్యంలో రత్నాభరణాలు ధరించుకుని విలాసవతులైన యువకులు సాయంకాలం ఉద్యానవనాల్లో విహరించరు. రాజులేని రాజ్యంలో కాముకలు సుందరాంగనలతో మంచి మంచి వాహనాలు ఎక్కి అడవులలో విహరించడానికి వెళ్లరు. రాజులేని రాజ్యంలో వ్యవసాయము గో సంరక్షణము చేసుకుంటూ ధనవంతులైన వారు తలుపులు తెరుచుకుని వీధి మొహం చూడలేరు. రాజులేని రాజ్యంలో గొప్ప దంతాలు గల 60 ఏళ్ల ఏనుగులు గంటలు కట్టుకుని వీధుల్లో స్వేచ్ఛగా తిరగలేవు. రాజులేని రాజ్యంలో శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకునేవారుండరు. జాఘోష కూడా వినపడదు. రాజులేని రాజ్యంలో దూరదేశాలకు వెళ్ళి వర్తకం చేసి ఐశ్వర్యవంతులయ్యే వణిక్కులుండనే ఉండరు. రాజులేని రాజ్యంలో ఏకాకి అయి మోక్షం కోసమే సర్వవిధాలా ప్రయత్నించే యతి ఒక్కడూ ఉండడు. రాజులేని రాజ్యంలో ఎవరికీ యోగక్షేమాలుండవు, సేనలుండవు, ఉండినా శత్రువులను సంహరించలేవు. చక్కగా అలంకరించుకుని రథాల మీద గుర్రాలెక్కి విహరించే విలాస పురుషులు ఉండరు, శాస్త్రవేత్తలుండరు, ధర్మాధర్మ నిర్ణయం ఉండదు. రాజులేని రాజ్యంలో దేవతా పూజలుండవు, భక్తులుండరు. గంధమాల్యాలు అలంకరించుకుని వసంత ఋతువులో చెట్లలాగా కలకళ్లాడే రాజపుత్రులు ఉండరు. నీరు లేని నదుల్లాగా, పచ్చిక లేని బీడు భూముల్లాగా, కాపరి లేని పశువుల్లాగా రాజులేని రాజ్యం వృద్ధి పొందలేదు. రథానికి జెండా ప్రజ్ఞానం, అగ్నికి ధూమం జ్ఞానం, మనకు రాజు ధ్వజం. అలాంటి రాజు ఇప్పుడు మృతి పొందాడు. రాజులేని రాజ్యంలో ఎవడూ తనది తాను అనుభవించలేడు, తన్ను తాను రక్షించుకోలేడు. మత్స్యాల్లాగా జనులు ఒకరినొకళ్ళు భక్షించుకుంటారు. సంఘ మర్యాద విడిచి ఇదివరలో నాస్తికులై ఉండిన వాళ్ళు ఇప్పుడు ఆజ్ఞ పెట్టేవాడు లేక సకల బీభత్సాలు చేస్తారు. కన్ను మంచి చూపిస్తూ చెడ్డ నివారిస్తూ శరీరాన్ని ఎలా ప్రవర్తింపజేస్తుందో అలాగే రాజు కూడా సత్యము ధర్మం ప్రవర్తింపజేస్తూ రాజ్యం బాగు చేస్తాడు. రాజే సత్యం, రాజే ధర్మం, రాజే కులీనులకు కులం, జనులకు రాజే తండ్రి రక్షకుడు కూడా. యముడు శిక్షించడం ఒకటే చేస్తాడు. కుబేరుడు డబ్బు మాత్రమే ఇవ్వగలడు, ఇంద్రుడు పాలన మాత్రమే చేయగలడు, వరుణుడు సదాచారాలు నిలపడం ఒకటే చేయగలడు, రాజు ఈ 4 చేయగలడు. కనుక ఈ నలుగురి కంటేనూ గొప్పవాడు. మంచి చెడ్డ నిర్ణయించే రాజు లేకపోతే ఈ జగత్తంతా చీకటి కమ్మి వ్యర్థమైపోతుంది. దశరథ మహారాజు బ్రతికి ఉండినప్పుడు కూడా మేము నీ మాట జవదాటి ఎరగం కదా, ఇప్పుడు చెప్పవలసిందేముంది? కనుక మహర్షి, రాజు లేక అరణ్యం అయిపోయిన ఈ రాజ్యంలో ఇక్ష్వాకు వంశీయులలో సమర్థుడైన పురుషుణ్ణి పట్టాభిషేకం చేసి నువ్వే సమస్తము కాపాడు. 68. భరతుడి తీసుకురావడానికి దూతలు వెళ్ళడం. దానిమీద వశిష్ఠుడు మిత్రులను, అమాత్యులను, బ్రాహ్మణులను చూసి భరతుడు శత్రుఘ్నునితో కూడా వెళ్ళి మేనమామ గారి ఇంట్లో ఉన్నాడు. అతన్ని తీసుకురావడానికి అతివేగంగా వెళ్లే గుర్రాలెక్కి దూతలు వెళ్ళాలి. దశరథుడు రాజ్యం భరతునికి ఇచ్చాడు. ఇక మనం ఆలోచించవలసిందేముంది? సిద్ధార్థుడా, విజయ, జయంత, అశోక, నందన, మీరు రాజగృహం వెళ్ళి దుఃఖం ఎంతమాత్రము కనబడకుండా పురోహితుడు నీ క్షేమం అడిగాడు, మంత్రులు కూడా నీ యోగక్షేమాలు అడిగారు. నువ్వు అత్యవసరమైన ఒక పని చేయవలసి ఉంది, వెంటనే బయలుదేరిరా అని చెప్పండి. రాముడు అడవులకి పంపబడము, దశరథుడు చనిపోవడము, ఈ విధంగా రఘుకులానికి ఇప్పుడు ముప్పు వాటిల్లడము కించిత్తు కూడా వారికి చెప్పవద్దు. కేకయరాజుకు భరతనుకు ఇవ్వడానికి పట్టుబట్టలు రత్నాభరణాలు పట్టుకుని త్వరగా వెళ్ళండి అని తొందర పెడుతూ చెప్పాడు. అది విని ఆ దూతలు దారి ఖర్చులు పుచ్చుకుని ఇళ్లకు వెళ్ళిపోయి తమకిష్టమైన గుర్రాలు ఏరుకొని దారిలో కావలసిన ఆహార పదార్థాలు సిద్ధం చేసుకుని మళ్ళీ వశిష్ఠుని సెలవు పొంది బయలుదేరారు. అపరతాళం అనే పర్వతం చివరి నుంచి ప్రలంబ పర్వతానికి ఉత్తరంగా మాలినీ నది ననుసరించి వారు పడమరగా వెళ్లారు. హస్తినాపురం దగ్గర గంగ దాటారు. అక్కడి నుంచి పడమరగా పాంచాల దేశం ప్రవేశించి కురుజాంగల దేశాలకు మధ్యగా సరస్సులు నదులు చూసుకుంటూ వారు వడివడిగా ప్రయాణం సాగించారు. వెళ్ళగా శరదండా నది తగిలింది. దాని జలం చాలా ప్రసన్నంగా ఉంది, చాలా మంచిది. ఆ నదిలో ఎప్పుడూ రకరకాల పక్షులు ఉంటూ ఉంటాయి. ఆ ప్రాంతం అంతా జనసంకులంగా ఉంది. దూతలు ఆ నదిని దాటారు. దాని పడమటి ఒడ్డున సత్యోపయాచనం అనే ఒక గొప్ప వృక్షం ఉంది. అది సమస్త వాంఛలు తీరుస్తుంది, చాలా మహిమగలది. జనులందరూ దానికి నమస్కరిస్తూ ఉంటారు. ఈ దూతలు కూడా దానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళి కుళింగ అనే పట్టణం ప్రవేశించారు. దానికి సమీపాన ఇక్షుమతి నది ప్రవహిస్తోంది. ఆ ప్రాంతం అంతా
పితృపైతామహంగా ఇక్ష్వాకు వంశీయుల హక్కుభుక్తాలలో ఉంది. ఆ నదీ తీరాన ఎప్పటికప్పుడు దోసెడు నీళ్లు మాత్రమే ఆహారంగా పుచ్చుకుంటూ వేదాంగాలలో పారంగతులైన బ్రాహ్మణులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. దూతలు వారిని చూసి బాహ్లిక దేశాల మధ్యగా వెళ్ళి సుధామ అనే పర్వతం దాటి విపాస నది చేరి అక్కడ ఉన్న శాల్మలి వృక్షం చూసి నదులు, కూపాలు, తటాకాలు, రకరకాల సింహాలు, లేళ్లు, ఏనుగులు చూసుకుంటూ సాగిపోయి గిరివ్రజం అనే మారుపేరు గల కేకయ రాజ్య రాజధాని చేరుకున్నారు. 69 పాడుకల కని భరతుడు విచారించడం. దూతలు రాజగృహం ప్రవేశించిన రాత్రే భరతుడికి ఒక కల వచ్చింది. ఆ కల తెల్లవారుతుందనగా రావడం వల్ల రాజాదిరాజు కొడుకై ఉండి కూడా భరతుడు చాలా పరితపిస్తున్నాడు. అతని స్థితి చూసి అతని స్నేహితులందరూ అతని చుట్టూ చేరి అనేక విధాలు అతని సంతోషపెడదామని చూస్తున్నారు. కొందరు కథలు చెప్పారు, కొందరు నాటకాలు ఆడారు, కొందరు హాస్య ప్రసంగాలు చేశారు. అయినా భరతుని మనసు కుదుటపడలేదు. అప్పుడొక స్నేహితుడు, ఈ వినోదాలు నీకు సంతోషం కలిగించడం లేదు అని అడగ్గా భరతుడు, మిత్రుడా, నా దైన్యానికి కారణం ఏమిటో చెబుతా విను. కలలో నా తండ్రి మలినదేహుడై జుట్టు విరబోసుకుని పర్వత శిఖరం మీద నుంచి పేడగుంటలో పడిపోతున్నట్టు కనపడ్డాడు. ఆ గుంటలో ఈత కొడుతూ, దోసులతో నూనె తాగుతూ, మాటిమాటికి పిచ్చి నవ్వు నవ్వుకుంటూ, నువ్వుల అన్నం తిని శరీరమంతా నువ్వుల నూనె రాసుకుని మొహం వంచుకుని నూనెలో స్నానం చేస్తున్నట్టు నా తండ్రి కనపడ్డాడు. అంతేకాదు, ఆ కలలో నాకు సముద్రం ఎండిపోయినట్టు, చంద్రబింబం నేల మీద పడిపోయినట్టు, జగత్తంతా చీకట్లలో మునిగిపోయినట్టు, పట్టపు టేనుగు దంతాలు ముక్కలు ముక్కలై విరిగిపోయినట్లు, మండుతూ ఉండిన అగ్ని తటాలున ఆరిపోయినట్టు, నేల పగిలిపోయినట్టు, చెట్లన్నీ ఎండిపోయినట్టు, పర్వతాలన్నీ పొగతో నిండిపోయి నాశనం అయినట్టు కనపడింది. ఇంకా నల్లని బట్ట కట్టుకుని మా నాయన ఇనపపీట మీద కూర్చుని ఉండినట్టు, కృష్ణపింగళ వర్ణం గల స్త్రీలు మా నాయన చుట్టూ చేరి నవ్వుతున్నట్టు కూడా కనపడింది. తర్వాత మా తండ్రి ఎర్రని గంధం పూసుకుని ఎర్రని పూలదండలు వేసుకుని గాడిదలు కట్టిన రథం ఎక్కి కంగారు పడుతూ దక్షిణంగా వెళుతున్నట్లు, ఎర్రని బట్ట కట్టుకుని వికృతానన అయిన రాక్షస స్త్రీ ఒకటి మా నాయనను చూసి విరగబడి నవ్వుతున్నట్లు కూడా కనపడింది. దీన్ని బట్టి చూస్తే రాజో, రాముడో, లక్ష్మణుడో, నేనో చచ్చిపోక తప్పదు. గాడిదలు కట్టిన రథం ఎక్కి వెడుతున్న మనిషి చితి ఎక్కి తీరుతాడు, సందేహం లేదు. ఇందువల్ల నేను దైన్యం పొందాను. అంచేత మీరేం చేసినా నేను గ్రహించలేకపోయాను, ఆనందించలేకపోయాను. నా గొంతుకు ఎండిపోతున్నట్లుగా ఉంది. నా మనసు స్థిమితపడకుండా ఉంది. నా స్వరం భ్రష్టమైపోతుంది. నా దేహకాంతి తగ్గిపోతుంది. నా మీద నాకే ఏవగింపు పుడుతోంది. ఈ కళ రకరకాలుగా ఉంది. ఇదివరకు ఎప్పుడూ ఇలాంటిది రాలేదు. అంచేత నాకు భయం పోకపోవడమే కాదు, ఎక్కువ కూడా అయిపోతుంది. ఏమంటే దశరథ మహారాజుకు ఏదో కీడు మూడి ఉంటుంది, తప్పదు అని చాలా విచారించాడు. 70 భరతుడు అయోధ్యకు బయలుదేరడం. గుర్రాలు అలసిపోయేటప్పటికీ దూతలు కేకయ రాజధాని దగ్గరికి వచ్చారు. ఆ పట్టణం ఆగడత చాలా లోతు వెడల్పు కలది. అది శత్రువులకు శక్యం కానిది అని పేరు పడ్డది. ఇటు భరతుడు మిత్రులకు తనకు వచ్చిన కల గురించి చెప్తూ ఉన్న సమయంలోనే అటు దూతలు పట్టణం ప్రవేశించారు. కేకయ మహారాజు, అతని కొడుకు యుధాజిత్తు వారిని చాలా గౌరవించారు. వారు కేకయరాజు పాదాలు పట్టుకుని భరతునితో, పురోహితుడు, మంత్రులందరూ నీ కుశలం అడిగారు. నువ్వు అతి శీఘ్రంగా నెరవేర్చవలసిన కార్యం ఒకటి వచ్చింది కనుక నిమిషాల మీద బయలుదేరు. చాలా వెలగల ఈ బట్టలు, ఈ రత్నాభరణాలు నీ మేనమామకు సమర్పించు. వీటిలో 20 కోట్ల రూపాయల వెలగలవి నీ మాతామహునకు, 10 కోట్ల రూపాయల విలువగలవి నీ మేనమామకు అని చెప్పారు. భరతుడు అవి పుచ్చుకుని మాతామహునకు, మేనమామకు కానుకలిచ్చి, దూతలకు కూడా ఇష్ట వస్తువులు ఇచ్చి సంతోషపెట్టి, నా తండ్రి అయిన దశరథ మహారాజు కుశలమే కదా, మహాత్ములైన రామలక్ష్మణులు ఆరోగ్యంగా ఉన్నారు కదా, ధర్మజ్ఞురాలు, ధర్మనిరతురాలు, ధర్మదర్శనురాలు అయిన రామమాత కౌశల్య సుఖంగా ఉందా, ధర్మజ్ఞురాలు లక్ష్మణునకు శత్రుఘ్నునకు తల్లి అయిన సుమిత్ర కూడా క్షేమంగా ఉందా, నా తల్లి కైక స్వార్థపరురాలు, భయంకరమైన మనిషి, ఆమెకు కోపం ఎక్కువ, తాను చాలా ప్రాజ్ఞురాలనని ఆమెకు గర్వం, ఆమె కూడా ఆరోగ్యంగా ఉంది కదా, ఆమె నాకేమైనా చెప్పమందా అని అడిగాడు. అందుకు దూతలు, పురుషశార్థులా నువ్వు అడిగిన వారందరూ కుశలంగానే ఉన్నారు. నీ కోసం గొప్ప ఐశ్వర్యం కనిపెట్టుకుని ఉంది. మనం అయోధ్యకు వెళ్ళాలి, త్వరగా రథం ఎక్కు అని సవినయంగా తొందరపెట్టారు. దాని మీద భరతుడు, రాజేంద్ర, నేను మా తండ్రి దగ్గరకు వెళుతున్నాను. దూతలు ఎందుకో నన్ను చాలా తొందర పెడుతున్నారు. నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడు నేను మళ్ళీ వస్తాను అని మాతామహునితో అన్నాడు. అందుకు కేకయ మహారాజు భరతుని శిరస్సు ముద్దాడి, నాయనా వెళ్ళిరా,
నీ తల్లి అదృష్టవంతురాలు. నీ తల్లిని నీ తండ్రిని మేము అడిగామని చెప్పి కుశలం అడుగు. పురోహితుణ్ణి తక్కిన బ్రాహ్మణోత్తములను కూడా మేము కుశలం అడిగామని చెప్పు. మహాధానుష్కులైన నీ సోదరులు రామలక్ష్మణులున్నారు, వారి కుశలం కూడా మేము అడిగామని చెప్పు అని చెప్పి భరతునకు గొప్ప ఏనుగులు, చిత్ర విచిత్రాలైన రత్నకంబళ్ళు, శ్రేష్ఠాజినాలు, రత్నాలు పొదిగిన కంఠహారాలు, 1600 ఉత్తమాశ్వాలు, లెక్కలేనంత ధనము ఇచ్చి గౌరవించాడు. ఇంకా అతను సమర్థులు, విశ్వాసపాత్రులు, గుణవంతులు అయిన అమాత్యులను భరతునకు సాయం పంపాడు. మేనమామ ఇరావత్ పర్వతం మీద, ఇంద్రశిర పర్వతం మీద పుట్టి పెరిగిన గొప్ప ఏనుగులు, ఎంత బరువైనా సులభంగా మోసే కంచరగాడిదలు అనేకాలు, అపారమైన ధనము ఇచ్చి భరతుడిని సన్మానించాడు. ఇంకా ఆ మేనమామ అంతఃపురంలో పెరిగి పెద్ద పులుల కంటే బలపరాక్రమాలు కల పెద్ద కుక్కలు కూడా భరతునికి ఎన్నో ఇచ్చాడు. మాతామహుడు మేనమామ తనకు అన్ని కానుకలు ఇచ్చినా భరతుడు సంతోషించలేదు. ప్రయాణపు తొందర వల్ల అతని మనసు గడబిడైపోయింది. దూతలు తొందర పెట్టడము, తనకి చెడ్డ కల రావడము, వీటి వల్ల అతను చాలా ఆరాటపడిపోతున్నాడు. చివరికి అతను మాతామహుని దగ్గర, మేనమామ దగ్గర సెలవు పొంది శత్రుఘ్నితో కూడా రథం ఎక్కి బయలుదేరాడు. 100 కొద్దీ రథాలెక్కి రధికులు, 1000 కొద్దీ లొట్టిపిట రౌతులు, గుర్రపు రౌతులు భరతుని వెంట బయలుదేరారు. 71 భరతుడు శూన్యమైన అయోధ్య ప్రవేశించటం. రాజగృహ పట్టణం విడిచి భరతుడు తూర్పుగా వెళ్ళి సుధామ అనే నది, చాలా వెడల్పైన హ్లాదిని అనే నది, పశ్చిమాభిముఖంగా ప్రవహించే శతద్రు నది దాటాడు. వాటిలో శతద్రు నది ఏలాధానం అనే గ్రామం దగ్గర దాటాడు. ఆ గ్రామంలో ఏలకులు ఎక్కువగా పండుతాయి, అందుచేత దానికి ఆ పేరు వచ్చింది. తర్వాత పర్పాటకం పండే భూములున్నాయి. దానికి అవతల యువతల కూడా 2 గ్రామాలున్నాయి. వాటిలో ఒకదాని పేరు అపర పర్పటము, రెండో గ్రామానికి పూర్వ పర్పటము అనే పేరు. వాటిలో అపర పర్పట గ్రామంలో విశ్రమించి మళ్లీ బయలుదేరి శిలామహానదిని దాటాడు. దానికి ఆగ్నేయంగా శల్యకర్తనం అనే ఒక పట్టణం ఉంది. అది దుఃఖాలు మరిపిస్తుంది. భరతుడు ఆ పట్టణం చూశాడు. చైత్రరథం అనే వనం చూడాలనుకుని మహాపర్వతాలెన్నో దాటాడు. తర్వాత సరస్వతీ నది, గంగా నది పాయ ఒకటి కనపడగా వాటినంటి వెళ్ళి వీరమత్స్య దేశాలు దాటి భారుండం అనే వనం ప్రవేశించాడు. తర్వాత కులింగా నది తగిలింది. అది చాలా వేగంగా ప్రవహిస్తుంది. దాని పొడుగున అన్ని పర్వతాలే. చూడడానికి అది చాలా రమణీయంగా ఉంటుంది. అది దాటి యమునా నది చేరుకుని అక్కడ విశ్రమించాడు. పరిచారకులు ఆ నదిలో గుర్రాలు, ఏనుగులు, లొట్టిపిటలు కడిగి స్నానాలు చేసి చక్కగా విశ్రమించారు. ముందు కొంత దూరం దాకా నీళ్లు దొరకవు, అంచేత నీళ్లు జాగ్రత్త చేసుకున్నారు. భరతుడు భద్రగజం ఎక్కి ఆ వనం అతి శీఘ్రంగా దాటాడు. తర్వాత ప్రాగ్వటం అనే పట్టణంలో అంశుధానం అనే చోట దాటశక్యంగాని గంగానదిని కూడా ఉపాయంగా దాటాడు. తర్వాత కుటికోష్ఠిక అనే నది తగిలింది. అది కూడా దాటి అతని పరివారంతో వరుసగా ధర్మవర్ధనము, తోరణము, వరూధము అనే గ్రామాలు గడిచి వెళ్ళాడు. వరూధ గ్రామం దాటాక ఒక చక్కని వనం ఉంది. రాత్రి అక్కడ ఉండిపోయాడు. మర్నాడు పొద్దున తూర్పుగా వెళ్ళి ఉజ్జహాన అనే పట్టణం చేరుకున్నాడు. అక్కడ కూడా రమ్యమైన ఉద్యానవనం ఒకటి ఉంది. అందులో కదంబ వృక్షాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది దాటాక ఇక స్వరాజ్యమే. ఈ సంగతి చెప్పి భయం లేదు, మెల్లిగా రండి అని పరివారానికి ఆజ్ఞాపించి భరతుడు రథం వడిగా తోలించుకుని బయలుదేరాడు. సర్వతీర్థం అనే గ్రామంలో కొంతసేపు ఆగాడు. ఉత్తానిక అనే నది, మరికొన్ని నదులు, పర్వతాలలో సంచరించదగ్గ గుర్రాలెక్కి దాటి కుటిక అనే నది మాత్రం ఏనుగెక్కి దాటాడు. తర్వాత ఏకసాలం అనే గ్రామం దగ్గర స్థాణుమతి అనే నది, వినతాపట్నం దగ్గర గోమతి అనే నది దాటి కళింగ నగరం చేరుకుని గుర్రాలు అలసి ఉండడం గుర్తించి అక్కడ సాలవనంలో విశ్రమించి ఆ రాత్రి ఆ వనం విడిచి అరుణోదయం వేళకి మనువు నిర్మించిన తమ అయోధ్య నగరం సమీపించాడు. ఇక ఇక్కడితో ఈ వీడియో ఆపేద్దామండి ఈరోజుకి. ఇందులో ముఖ్యాంశాలు మనం గమనిస్తే మొట్టమొదటిగా సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేసేటప్పుడు మనకి కొంచెం కాంట్రవర్షియల్గా అనిపించే విషయం ఒకటి ఉంది, మీరు గమనించే ఉంటారు. ఒకటేంటంటే రకరకాల అడవి జంతువుల్ని వాళ్ళు రాముడు వేటాడి తీసుకురావడము, వాళ్ళు దాన్ని వండుకుని కమ్మగా భుజించారు అనడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే వానప్రస్థాశ్రమంలో ఉన్నాము కనుక కందమూలాలే మేము భుజిస్తాము అని ఇంకొక చోట.
కాబట్టి దీన్ని నేను ఊరికే చదువుతున్నాను కానీ దీన్ని మనం విశ్లేషించలేము. దాన్ని పెద్ద పండితులు మాత్రమే విశ్లేషించి మనకు చెప్పగలరు. అయితే రాముణ్ణి మాత్రం మనం మహావిష్ణు అవతారంగా భావిస్తాం కాబట్టి ఆయనకి మనం పెట్టే నైవేద్యాలన్నీ కూడా పూర్తిగా పవిత్రమైన ఆహారం, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి ఇలాంటివే నివేదిస్తాం కానీ మాంసాహారం రాముడికి నివేదించం. ఆయన తన కుల ఆచారం ప్రకారం వాళ్ళు తినదగ్గ కులంలో క్షత్రియులు మాంసం భుజించగలరు కాబట్టి, భుజించే ఆచారం వాళ్ళకున్నది కాబట్టి ఆయన మాంసం భుజించారు అని మనం భావించవచ్చు. కాబట్టి మనము రాముని గురించి మనము విమర్శించే అధికారం మనకు లేదు. అదొకటి. ఇక తర్వాత వచ్చేసి దశరథుడు కౌసల్య పడ్డ వేదన అది నిజంగా కళ్ళకు కట్టినట్టుగా వర్ణించారు వాల్మీకి మహర్షి. కాబట్టి గుండె ద్రవించని వారెవరు ఉండరు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టం వచ్చింది అంటే దాని తాలూకు అంతకుముందు మనం ఏదో చేశాము, ఒక పాపం, అందుకే ఈ కష్టం వచ్చింది అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏ చిన్న కష్టం వచ్చినా అంతకుముందు మనం ఏదో చేసి ఉంటాం కాబట్టి దాని తాలూకు ఫలితమే మనం అనుభవిస్తున్నాము అనే జ్ఞానం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రతి చిన్నదానికి మంచికి మంచి, చెడుకు చెడు ఫలితాలు తప్పకుండా ఉంటాయి. అలాగే దశరథుడు ఆ చివరి దశలో కూడా ఆయన గుర్తు చేసుకున్నాడు. శ్రావణ కుమారుని తను ఏనుగు అనుకుని వధించటము, దానికి అతని తల్లిదండ్రులు పడ్డ శోకము, వాళ్ళు పెట్టిన శాపము, ఇవన్నీ కూడా ఇప్పుడు తనకి ఈ దశను కలగజేశాయి, ఈ శోకాన్ని తనకు కలగజేశాయి, పుత్రవియోగాన్ని కలగజేశాయి, తత్కారణంగా తను మరణించబోతున్నాడు అని ఒకటి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కైకను అందరూ దూషించడం, ఒక స్వార్థంతో ఉన్న ఒక మనిషిని ఎవరైనా కానీ అలాగే పాయింట్అవుట్ చేస్తారు, ఎవరు మర్చిపోరు. ఒక్క మనిషి తన స్వార్థం కోసం కోరిన కోరిక వల్ల మొత్తం ఇక్కడ వంశమే నాశనమైంది. అందరూ ఎవరికి కాకుండా పోయారు. రామలక్ష్మణులు సీతతో సహా వెళ్ళిపోయారు. ఇక్కడ దశరథుడు స్వయంగా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇదంతా కైక కోరిన స్వార్థపూరితమైన కోరికల వల్ల జరిగింది. అయితే ఇంకొక విశేషం కూడా మీరు గమనించండి. ఇక్కడ కౌసల్య తన కొడుకు అరణ్యాల పాలైనందుకు మాత్రమే కాదు, లక్ష్మణుని గురించి కూడా ఆవిడ బాధపడుతోంది. ముఖ్యంగా సీత గురించి ఆవిడ ఎంతో పరితపిస్తోంది. నా కోడలు ఇన్ని కష్టాలు ఎలా పడాలి, ఎందుకు పడాలి, ఇవన్నీ కూడా అడవుల్లో ఎందుకు ఉండాల్సి వస్తుంది నా సీత అని చెప్పి సీత గురించి చాలా బాధపడింది ఆవిడ. ఇవన్నీ కూడా ఈవిడ నిస్వార్థంగా ఆలోచిస్తోంది. తన కొడుకు గురించి మాత్రమే కాకుండా కోడలి గురించి కూడా ఆవిడ ఆలోచిస్తోంది. ఇవన్నీ కూడా మానవ సంబంధాలు మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి రామాయణంలో. కాబట్టి మీరంతా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఈ వీడియో మీరందరూ చూసి ఆనందిస్తారు, తప్పకుండా బాధపడతారు కూడా. ఎందుకంటే ఇందులో చాలా బాధ కలిగించే అంశాలే ఉన్నాయి. దశరథుడు పడే పరితాపము, కౌసల్య పడే పరితాపము, అవన్నీ కూడా. కాబట్టి ఇది శ్రద్ధగా వింటున్న వాళ్ళందరికీ, లైక్స్ కొడుతున్న వాళ్ళకి నేను అడగడం మానేశాను. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళే లైక్స్ కొడుతున్నారు కాబట్టి. లైక్ కొడుతున్నారు అంటే రామాయణం నచ్చింది అని అర్థం, అంతే కదండి. ఇందులో నేను స్వయంగా సొంతంగా చదువుతున్నది ఏమీ లేదు. అక్కడ ఏదైతే ఉందో ఒరిజినల్ వాల్మీకి రామాయణం తెలుగులో వచనం, అది నేను చదువుతున్నాను. సో మీకు అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.